తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు కిరాక్ ఆర్పి, అదే జబర్దస్త్ ఆర్పి, అలానే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో ఫేమస్ అయినటువంటి ఆర్పి. మీకు ఇప్పటికే గుర్తొచ్చుంటారు. ఆర్పి గారితో ఇంటరాక్ట్ అవుదాం, ఇంటర్వ్యూ చేసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అన్న. ఏంది ఆర్పి గారు, మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆర్పి గారు ఇంటర్వ్యూని వస్తే ఏంటి మెళ్ళ కండువాలు ఏంటి, హడావడేంటి, మీ మూడంతా వేరే ఉన్నట్టుంది. ఏంటి పొలిటికల్ మూడ్లోకి వచ్చారు? నేను జబర్దస్త్ చేస్తే నేను 10 మందికి కనబడతా. అవును, నాకు కొంచెం పేరు ఉంటుంది. చేపల పులుసు చేసుకుంటే 10 రూపాయలు సంపాదిస్తా. ఇవి రెండు నా కోసం నేను చేసుకునేటివి. ఇది మాత్రం ఇవి వేసుకోవడానికి రీజను ఎంతో కొంత ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే నా తరపున ఏదో ఒకటి మాట్లాడితే జనాలకు అర్థం అవుతుందని వేసుకున్నా. ఇందులో నాకు వచ్చేది ఏమీ లేదు. ఇది వ్యాపారం కాదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి కూడా కాదు, మనకు అవసరం కూడా లేదు. ఇది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి చేస్తున్న అవినీతి పరిపాలన గురించి జనాలకు తెలియాలని నేను మెల్లో కండువాలు వేసుకోవడం జరిగింది. మిమ్మల్ని హట్ చేసిన సందర్భాలు ఏంది గవర్నమెంట్లో? బాగా హట్ చేసిన సందర్భం ఏంటంటే, ఒకటి నేను ఒకరోజు ఇవన్నీ చూస్తున్నా, ఇసుక లారీలు పిలకాయలు తాగేసి దందాలు చేయడం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా ఊర్లో ఉంటే, ఒక ఊరు ఉంది వెంకటేశ్వరపల్లి అని, ఎక్కడ మా పక్క. ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు వైఎస్ఆర్సీపీ వ్యక్తి, మిగతా వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు. ఆ ఒక్కడు ఆ ఊరంతా ఉత్సవైపిస్తున్నాడు. ఎవరైనా ఏమనుకుంటారు, ఒక ఎస్ఐ దగ్గరకో ఒక డిఎస్పీ దగ్గరకో ఎక్కడికైనా వెళ్ళి అనుకోండి, ఎలాగానే ఏందమ్మా అంటే, సార్ ఊళ్ళో ఎటు చేస్తున్నట్టు ఉండవా, ఊరంతా ఒకవైపు ఉంది, నువ్వు ఎందుకు ఒకవైపు ఉండవు, వదిలేసి అక్కడ ఏమైనా నిజమైన సమయం లేదు, పోవడం కేసు పెట్టడం, ఆ ఊరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అంటే ఒక ఊరంతా కూడా ఐకమత్యంగా మంచిగా ఉండే కూడా ఒక్క వ్యక్తి వెళ్ళి కేసు పెడితే, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు వెళ్ళినా సరే ఎస్ఐలు వాళ్ళందరూ రెడీగా ఉంటున్నారు. రా కేసు పెట్టి ఎవరిని లోపల చెప్పు, అన్న నుంచి ఆర్డర్ వచ్చింది, అన్న నుంచి ఆర్డర్ వచ్చేసింది, ఎవరైనా పర్వాలేదు. టీడీపీ ప్రభుత్వం అలా ఉండేది కాదు. మంచి ఏంది చెడు ఏంది, వైఎస్ఆర్సీపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఏంది సమస్య ఏందని ఎస్ఐలు కూడా, అంటే పాపము ఆ ఎస్ఐలు డిఎస్పీలు తప్పు చేశారు, నేను అనట్లేదు. వాళ్ళ ప్రెజర్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తీసుకెళ్ళి ఎక్కడ సస్పెండ్ చేస్తారో, ఏ ఎర్రచంద్రం తీసుకెళ్ళి కుర్చీ కింద పెట్టి నాశనం చేస్తారని వాళ్ళు కూడా భయపడిపోయి, పోలీసులు పాపం ఈసారికి పోలీసు వాళ్ళ ఓటు అయితే ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్సీపీకి పడదు. మరీ అరాచకం పాపం. అంటే ఎంతో కొంత ప్రెజర్ ఉండాలి పైన నుంచి, ఎందుకంటే అధికారులు ఉన్నారు కాబట్టి. మరీ దారుణంగా చిన్నపిల్లకాయల సంపు, ఆడవాళ్ళని అవమానించు, ముసలి కొట్టు, నువ్వేమైనా చెయ్యి, పై నుంచి వస్తుంది ఫోను. అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. మనోడే ఫోన్ చేశాడు, చేసి పెట్టు అంటే. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలా ఉండేది కాదు. ఒకవేళ అవతలోడు వైఎస్ఆర్సీపీలో కానీ కాంగ్రెస్లో పనిచేసినా, చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఉన్నా, పోలీసు వాళ్ళని పిలిపించి ఒక ట్రైనింగ్ ఉండేది కాదు. పోలీసు వాళ్ళకి మామూలుగా ట్రైనింగ్లు ఉంటాయి, మధ్య మధ్యలో సెలక్షన్స్కి వెళ్ళడాలు అట్టు ఉంటాయి. వైఎస్ఆర్సీపీలో మాత్రమే ట్రైనింగ్లు ఉంటాయి. వాడు ఎంత ఎవడాడు, మనోడా కాదా, పోయినసారి ఓటేసాడా లేదా, రోడ్డు మధ్యలో పట్టుకోవాలా లేదా, నీకు ఏం చేస్తున్నావు, ఏంది నీ పరిస్థితి అనేది వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషిని టార్గెట్ చేసే రాజకీయాలు ఎప్పుడు చేయలే. నాకు తెలుసు, నా వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు నేను చూసాను. 2014 2015 వరకు నువ్వు నేను చూడలేదంటే ఇది ఎక్కువ. ఈ దోపిడీ వ్యవస్థ ఎక్కువైపోయింది. ఎక్కడైతే ఇసుక ఉంటుందో ఆ ఇసుకని చెన్నైకి అమ్మేస్తున్నారు, బెంగళూరుకి అమ్మేస్తున్నారు. రాత్రిళ్ళు పోలీసు వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకొని అడ్డాగా పెట్టుకొని టన్నుల 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 ఇసుకని, అది ప్రకృతి వనరులు అవి, ఆ డబ్బుల్ని నువ్వు సజావుగా ఒక మార్కెట్ రేటు ప్రకారం పంపించి ప్రజలకి ఇవ్వాలి. అవసరమైతే దాన్ని ఏరే రాష్ట్రాలకు కూడా ప్రభుత్వ రేటు ప్రకారం ఇచ్చి, ఈ రోడ్ల నిర్మాణాలు కావచ్చు, భవన నిర్మాణాలు కావచ్చు, చదువు నిర్మాణాలు కావచ్చు, వేతనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రకృతి వనరులు. ఇవన్నీ కూడా వీటిని కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు పెట్టుకొని అక్రమంగా తరలించి నైట్ పూట మనల్ని ఎవరి బండ్లు కూడా, నెల్లూరులో అయితే మరియు దారుణం. రాత్రుల్లో టిప్పర్లు, పెద్ద పెద్ద హైవే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సలార్ సినిమా చూసాం కదా మనం, ఒక చిన్న మార్కు కనబడితే వదిలేయాలి. ఇప్పుడు అదే అనమాట. జగన్మోహన్ రెడ్డి టిప్పర్ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా దొరకచ్చు. అది ఏమైనా కావచ్చు, అది ఎర్రచందనం తరలించడం కావచ్చు, ఇసుక తీసుకెళ్ళిపోవడం కావచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి గుర్తుపెట్టుకో, ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిన పథకాల్లో ఒక 5% చేయలేదు. 100% అంటే అప్పుడు ఆర్థిక అనుభవాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. కానీ ఇతను మేనిఫెస్టో చెయ్యకపోగా రౌడీల్ని ప్రోత్సహించి ఈరోజు కొడాలి నాని అంటాడు, గుట్కా గోండా, నీ అమ్మ అంటాడు, నీ అక్క అంటాడు, నీ అమ్మ అంటాడు, నీ అక్క అంటాడు. నిజమైన సంసారి జగన్మోహన్ రెడ్డి అయితే ఎందుకు కొడాలని ఇలా మాట్లాడుతున్నావు, వచ్చేసినావు వదిలి. అలాంటి సంస్కారం మనం ప్రోత్సహించకూడదు. నా ఇంట్లో కూడా 2 ఆడపిల్లకాయలు ఉన్నారు. నా భార్య ఆడపిల్ల, సునీతమ్మ ఆడపిల్ల,
షర్మిలమ్మ ఆడపిల్ల ఆ మాటలు మళ్ళీ నేనింటూ మా ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు నాకు సిగ్గుగా ఉంటుంది, రోతగా ఉంటుంది అన్నం కాకుండా నువ్వు తిట్టు, నీ అమ్మని తిట్టు, నీ అక్కని తిట్టు అని ప్రోత్సహించే యొక్క పరిస్థితులు. వాళ్ళ తిట్టిస్తున్నారా, ఆయన తిట్టిస్తున్నాడా? ఇప్పుడు తిట్టించడం, ఇప్పుడు నువ్వు తిడుతుంటే ఆపకపోవడం అంటే తిట్టించడమేగా. ఓకే, ఇప్పుడు నువ్వు తిడుతున్నావు అబ్బా, నువ్వు తిడితే నేను ఒక మాట అంటే నువ్వు ఒక చీఫ్ మినిస్టర్వి, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఒక రాష్ట్రానికి ఒక అమ్మ లాంటివాడివి, నువ్వు ఆ విధంగా బూతులు తిడతా ఉంటే నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి అన్నాడు. నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి పిల్లకాయలు బాగున్నానుకున్న నువ్వు ఈ విధంగా అసెంబ్లీలో బూతులు తిట్టిస్తా, ఇతరుల ఆడపిల్లకాయల్ని తిట్టిస్తా ఉంటే నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ఎవడికి ఉపయోగం? ఇంగ్లీష్ మీడియం స్కూలు నీకేమి నేర్పిస్తుంది? ఈ విధంగా ఆడపిల్లకాయలు అమ్మ లెక్కలు, నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, నీ కూతురు లేచిపోయిందా, నీకు లెగట్లేదంట, వాస్తవం ఆడదు, పచ్చిగా చెప్తున్నా. ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇదే ఆడపిల్లకాయలు, ఇదే స్కూల్ పిల్లకాయలు యూట్యూబ్ మళ్ళీ ట్యాబులు ఇచ్చావు. ట్యాబులు దేనికి? చిన్న పిల్లకాయలకి ట్యాబులు దేనికి? ట్యాబులు ఏ వయసు వాళ్ళు వాడతారు? పాపం ఐటీ ఉద్యోగులు ఉన్నారు, దానికోసం పోరాడే యువత ఉంది, వాళ్ళకు ఒక ల్యాప్టాప్ కొనిచ్చచ్చు కదా. చిన్న పిల్లకాయలకి ట్యాబులు అవసరం ఏముంది అక్కడ? ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టానన్నావు, ఇక్కడేమో బూతుల పురాణం తిట్టిస్తుంటావు. నీ అమ్మ, నీ అక్క, వాడిట్టిపోయినా డీటిట్టిపోయినాడు, ఆడికి బలిసింది, వీడికి బలిసింది, నీ అక్క డాష్ డాష్ డాష్. బీపులు లేని పోనీ నోరు చేరారనుకున్న పర్లే, బీపులు లేని బూతు పదార్థాలు ఈరోజు తిట్టిస్తూ, దాన్ని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి డబ్బులు ఇస్తూ, దాన్ని సపరేట్ శాఖగా మలిచిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి జనాలు. వాళ్ళు ఇప్పుడు నా బలమే నా జనమే నాకు. ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు 2019లో గెలిచాడు కాబట్టి జనబలం, జగన్ బలం అంటాం. ఇప్పుడు గెలిస్తే కదా జనబలం అవుతుంది. ఓట్లు కదా ప్రియారిటీ. ఓట్లు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత అత్యధిక మేరటి వచ్చేదత్త కదా. నువ్వు ఎట్లా చెప్పుకుంటావు? ఎవరిని హిప్నోటిజం చేస్తావు? డైరెక్ట్ గా అందరు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. ఎవరు చెప్పారు? ఆయన చెప్తున్నారు. ఏడ నేరుగా అమ్మఒడి ఎవరికి వస్తుంది? పింఛన్లు ఎంత లేట్ అవ్వట్లేదు నీకు? నేరుగా ఎటబోతుంది. నీకు మైక్ ఉంది కాబట్టి నువ్వు చెప్తే జనాలు వింటున్నారు. నీ అవినీతిని చూసిన వాళ్ళకి ఎవరికి మైక్ ఇవ్వనీయకుండా చేస్తున్నావు నువ్వు. నేను పోలేదా మొన్న నెల్లూరులో ఉన్నప్పుడు? ఎంతమంది దగ్గరికి వెళ్ళలేదు. అయ్యా ఇంతకుముందు ఏసీ వేస్తే భయపడేవాళ్ళు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది లేదని ఆపాలని. ఇప్పుడు మేము ఫ్యాన్ వేసినా కూడా భయపడిపోతున్నాము. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు, ఇచ్చిన పక్క రోజే బయట రెడీగా ఉంటున్నాడు. అది ఉందా, ఇది ఉందా, అది ఉందా అని. ఏమీ లేకపోయినా 15,000 తీసుకుంటున్నాడు నెలకి. దేనికి ఉపయోగం అయ్యా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 170 రూపాయలు, 180 రూపాయలు ఉండేదయ్యా కరెంటు బిల్లు. ఈ రోజు 1,200 నుంచి 1,300 వస్తుంది. మాకు ఇచ్చినట్టే ఇచ్చి మా బతుకులు నాశనం చేస్తాడు. ఒక ఆవిడైతే నెల్లూరులో ఇలకాలమ్మ సంఘం అని ఉంటుంది, ఇరుకులమ్మ సంఘం. ఒక ఆవిడ వచ్చి అన్నా అనింది నన్ను. ఏమమ్మా అన్న, నా మొగుడు చచ్చిపోయాడు ఉంది. నాకెందుకు చెప్పుకుంటుందబ్బా అన్న. ఏమిలే, ఆ ముందు దాగి చచ్చిపోయాడంట. తాగి ఈరోజు ఏ బార్లో ముందు దాగి చచ్చిపోతారు, ఏ రెస్టారెంట్లో ముందు దాగి చచ్చిపోతారు, ఏ ముందు దాగి 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు లేరా, పాత రోజుల్లో ముందు దాగిన వాళ్ళు లేరా? ఇదేమన్నా కొత్తగా సృష్టించబడిందా? ఏ ముందు పోస్తున్నావు నువ్వు? పోస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు ఉచ్చతో సమానం. దానికన్నా గోమూత్రం ఉంటుంది చూడు, భగవంతుడి దయ వల్ల. దాని అటు పూసుకున్నా కూడా ఈ ఎంట్రుకలు చల్లబడతాయి. గోమూత్రం చాలా మంచిది, యాంటీబయోటిక్, ఆరోగ్యం బాగుంటుంది, చర్మ వ్యాధులు కూడా పోతాయని పాత నానుడి ఆయుర్వేదంలో. ఈరోజు ప్రెసిడెంట్ మెడల్లో ఏందన్నా, ఈరోజు క్రిస్టియానిటీకి సంబంధించిన బొమ్మన కరుణాకర్ రెడ్డిని ఎందుకు టీటీడీ బోర్డు అధ్యక్షుడిగా పెట్టాడు? ఎందుకంటే ఒక క్రిస్టియాని మతంలో ఉండేవాడికి హిందూ మతాల్లో తప్పు జరుగుతుంది, అన్యాయం జరిగిన అడగబుద్ధి కాదు, ఎందుకంటే మన దేవుడు కాదు కదా అని. వైవి సుబ్బారెడ్డిని ఎందుకు పెట్టాడు? అంటే మీ ఇష్ట రాజ్యమా? ఈరోజు వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వాళ్ళు, మాలలు వేసే వాళ్ళందరికీ నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడతాను హిందువులందరికీ. ఈరోజు అదే హిందుత్వంలో ఉండి తిరుమలలో ఇన్ని మోసాలు, ఇన్ని అవినీతి పనులు, ఇలాంటి పాపిష్ట పనులు చేస్తున్నా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, లేకపోతే మా రెడ్డి, లేకపోతే మా సడుగుడు, మా కుటుంబీకులు అంటే మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమై ఉండి హిందుత్వంలో ఉండి బొట్టు పెట్టుకునే రోజు ఆలోచన ఉండి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి ఎలా నాశనం చేసినా పర్వాలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి ప్రాణం అనుకున్న ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి చేతిలో హతమైపోతున్నారు. జాగ్రత్త. ఇది నేను చెప్పింది తప్పు అనుకుంటే బ్యాడ్లో నా భార్యని, నా అక్కని, నా అమ్మని నన్ను కూడా తిట్టమని సవాల్ ఇస్తున్నా. నేను చెప్పింది ఇది నిజమే అయితే నమో వెంకటేశ అని మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి మీ కామెంట్లు జ్వాల రూపంలో పైకి వెళ్ళాలో గుర్తుపెట్టుకో. దాన్నే వదిలేవా నువ్వు? దేన్ని వదిలినాడు? ఇప్పుడు షాదీ తోఫా ఏదో ఇస్తా అని చెప్పాడు ముస్లింలకి, ఇచ్చాడా? అసలు నిజమైన క్రిస్టియన్ కాదు అతను. క్రిస్టియన్ మూసుకులో క్రిస్టియన్ని, ముస్లిమ్స్ని, హిందువుల్ని మోసం చేస్తున్నాడు. నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎదుటి మతాన్ని తప్పు చేయడు, ఎదుటి మతాల్ని నాశనం చేయడు, తన మతాన్ని కాపాడుకుంటాడు, తన మతం గురించి చెప్పుకుంటాడు, తన మతాన్ని రుద్దేటట్టు ప్రచారం చేయడు.
ఇంతమంది హిందువులు ఉండగా నీ భార్యతో కలిసి బ్రహ్మోత్సవాల్లో పట్టు చీర పెట్టాల్సిన నువ్వు నీ భార్యను వదిలేసి నీ పాటికి నువ్వు వచ్చినావంటే నువ్వు హిందుత్వాన్ని ఏం గౌరవిస్తున్నావు? అసలు నీకు ఇష్టం లేనప్పుడు అక్కడ ప్రధాన అర్చకో ఏదో ఉంటుందంట, రెండో రూలు, వాళ్ళని పెట్టచ్చు కదా, వాళ్ళకన్నా గౌరవం ఇవ్వచ్చు కదా. వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఎక్కడో ఆ బ్రహ్మోత్సవప్పుడు పెట్టే ఆ వస్త్రాలు, పట్టు వస్త్రాలు నీ భార్యకి అంటే నువ్వు అంటే నీ భార్య రాకపోతే ఎక్కడ జనాలు తప్పుకొనుకుంటారని ఈయన ఇంటి దగ్గర సెట్ చేశాడు ₹1,00,00,000 ఖర్చు పెట్టి. ఎవరి ఆ కోట్లు? ఈయన ఆ కోట్లు అవి, ఇలా ఆయన కోట్లు అవి. మళ్ళీ సెట్ చేసి ఇలా భార్య ఏదో బొట్టు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ పోస్తుంది ఇటు పోస్తుంది తినేదంటే అది ఎట్లా కనబడుతున్నావు నీకు హిందువులు? నువ్వు ఎవరిని వదిలిపెడతావు? నీకు ఏదన్నా ప్రసాదం పెడితే దాన్ని టిష్యూలో పెట్టి పక్కన పడేస్తావా? ఏమంతా అంత ఎలా కనబడుతావు నీకు హిందువులు? నీకు ఒక్క హిందూ ఓటేసినా హిందుత్వంలో బతికే ఏ ఒక్కడైనా వెంకటేశ్వర స్వామిని అభిమానించే ఏ ఒక్కరైనా వెంకటేశ్వర స్వామిని సర్వనాశనం చేస్తున్న అతనికి ఓటేస్తే వెంకటేశ్వర స్వామి చేసే మార్పులు నెక్స్ట్ ఉండేటువంటి నాశనాలు మనం భరించక తప్పదు. ఆయన్ని కాపాడుకోలేక కాదు, ప్రతిసారి మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఫస్ట్ టైం అతను చూసి సిగ్గుతో భయపడుతున్నాడు. ఒక్కసారి నాకు ఇంత జరుగుతుంటే ఒక్కడు మాట్లాడే ఎవడొస్తాడో చూద్దాం అని ఒక పరీక్ష పెట్టి కూర్చొని ఉన్నాడు. జాగ్రత్త, నేను ఒక హిందువుని మాత్రమే అనట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద హుండీ కానీ ఆదాయం కానీ గుర్తింపు కానీ విఐపీలు కానీ సెలబ్రిటీస్ కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు కానీ ప్రపంచంలో ఉండే పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల. దాని మీద ఉండేటువంటి వనరులు కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, దాంట్లో ఉండేటువంటి డబ్బులు కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఎత్తికపోగా అక్కడ క్రిస్టియానిటీని దింపి లోపల దర్శనానికి వెళ్తుంటే ఇసురు పక్కన దోసేస్తున్నారంట. నీకు కావాలంటే ప్రూఫ్లు ఇమ్మంటావా? పెట్టే దమ్ము నీకుందా? తెలుగు వన్ ఛానల్కి ఉందా? నేను ఇప్పుడు పంపిస్తా. ఒక ముస్లిం యువతి, ఒక ముస్లిం కులంలో ఉన్న ఒక ఆవిడ నేను షార్ట్స్లో చూసా, మహాతల్లికి దండం, నేను ముస్లిమ్స్లు కూడా గౌరవిస్తాయి ఇక మీద ప్రముఖంగా. ఆ మనిషి అంటుంది, ఏం జగన్మోహన్ రెడ్డి నీకు అంతా ఉందా, ఇలా చేస్తావా అలా చేస్తావా అని డైరెక్ట్గా అడిగింది. మేము ముస్లింలే కావచ్చు, అవతల మతాన్ని ఎందుకు ఇంత కించపరుస్తున్నావు? ఏమో తాగుబోతులు తగ్గించాము మేము, రేట్లు పెంచేసామంటున్నారు. తాగుబోతులా? ఇప్పుడు తాగుబోతులు తగ్గించడం ఎందుకు? ఏమండే నువ్వేం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఇదేం సిగ్గులేని పని ఇది? సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏం తెలుసా? సంపూర్ణం అంటే పూర్తిగా 360 డిగ్రీ ఆపేస్తారన్నాడు. ఇప్పుడు మందు ఎందుకు పెట్టాడు? ఒకటే గుర్తుపెట్టుకో, ఎవ్వడు మందు మానడు. గుర్తుపెట్టుకో, మందుకు అలవాటు పడ్డ ఏ వ్యక్తి అతిపెద్ద దెబ్బ తగిలితేనో పూర్తిగా ఆరోగ్యం చెడిపోయాలని తెలిస్తే తప్ప ఎవరు ఆపరు. ఆ పాయింట్ పట్టుకున్నాడు. మనం ఇప్పుడు మందు పోయాలా, దాన్ని ₹10 దాన్ని 250 చేద్దాం. సరే 250 చేసినావు, మళ్ళీ ఉచ్చబోడివి ఎందుకు అందరి నోళ్ళల్లో? ఎవడైనా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడు ఏ ముందు తాగినా తెలంగాణ నుంచి తెచ్చుకొని తాగుతున్నాడు, బెంగళూరు నుంచి తెచ్చుకొని తాగుతున్నాడు, చెన్నై నుంచి తెచ్చుకుంటున్నాడు. అది కూడా లిమిట్గా తెచ్చుకోండి, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఉన్నారు. కానీ ఏ ఒక్కడైనా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, ఇంకో మాట, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వైన్ షాపులు గవర్నమెంట్ తీసుకుంటుంది. తీసుకొని మళ్ళీ ఫోన్పేలే, గూగుల్ పేలే, వాడు ఎంత కష్టపడ్డా వాడు చిల్లరే ఇవ్వాలా? సిగ్గుమాలిన బతుకు కదా మా రాష్ట్రానికి, మా ఆంధ్ర రాష్ట్రానికి సిగ్గుమాలిన బతుకు. వాటి జీఎస్టీలు కట్టరు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అదే టీడీపీ గవర్నమెంట్లో మన మన ప్రైవేట్ వాళ్ళకి టెండర్ వేసేవాళ్ళు, వాళ్ళు తీసుకునేవాళ్ళు, చెక్కింగ్లు ఉండేటివి, జాగ్రత్తగా వండుకునేవాళ్ళు, మంచి ముందు పోసేవాళ్ళు. తాగేది ఎలాగో కల్చర్ ఉంది కాబట్టి ఆరోగ్యం బాగుండేది. ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడంటే ఈరోజు జిఎస్టీ అంటే డబ్బులకి ఎక్కడ 18% బిజినెస్ 18% జిఎస్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, కొంతమంది షాపింగ్ మాల్ కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు కానీ జిఎస్టీ కట్ట ఎక్కడ ఈ జిఎస్టీ డబ్బులు మాంచేద్దామని డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటుంటే అసలు ఎట్ట ఒప్పుకుంటుంది ఈ జిఎస్టీ చట్టం? డైరెక్ట్గా లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసే వైన్ షాపులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని, అంటే నీకు ఉదాహరణ తెలియలే, ఇప్పుడు అదే ప్రైవేట్ తీసుకుని అనుకోండి అన్న, ₹150 మీద అంటే ఒరిజినల్ ముందు కాబట్టి 150 పడుతుంది, 50 మిగులుతుంది, అది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే, ఇతను ఏం చేశాడంటే ఈ ₹150 మందిని 250 చేసి 100 పట్టుకున్నాడు. ప్లస్ ఈ ₹150 మందిని ₹10 తయారు చేస్తాడు వచ్చపోసి. అంటే ఈ బాటిల్ ₹10. మళ్ళీ ఆ ₹10 కూడా జిఎస్టీ పడకుండా ఈ డబ్బులు డైరెక్ట్గా దాంట్లో వేసి అప్పుడు గోండా రాజ్యాలు వస్తాయి. ఒక సైరన్ మోక్కుంటూ వస్తే ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి దాంట్లో దోస్తే వీధి రౌడీ కుక్కలు వస్తాయి.
వాటిలన్నిటి దాంట్లో వేసుకుని ఆమెను పట్టుకొని పోతా ఉంటే వాళ్ళు దాగి ఈరోజు రాకుండా పడుకున్నారు. ఏది మళ్ళీ హాస్పిటల్స్లో వాటిలో ఇట్లో. అసలు ఇన్ని మాట్లాడుతున్నామే. వైన్ షాపుల దగ్గర మొదట్లో కరోనా అయిపోయిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్లు బారు ఉంటే మా బుద్ధి లేని సీఎం టీచర్లు పెట్టినాడయా. ఏమయ్యా టీచర్లకి నేను డైరెక్ట్గా అడుగుతున్న క్వశ్చన్, మీరు ఒక్కసారి ఆలోచించి, నాకు తెలుసు మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు, కానీ మీరు కూడా జనాన్ని చైతన్యపరచండి. ఒక పిల్లోడు తప్పు చేస్తే మామూలుగానే మీరు టీచింగ్ చేసేటప్పుడు తాగకూడదు, తప్పు, తాగితే ఆరోగ్యం పోద్ది, తాగితే ర్యాష్ డ్రైవింగ్ వస్తుంది, తాగితే జీవితం నాశనం అయిపోతుందని చెప్పి ఒక టీచర్ని తీసుకొచ్చి ఒక పిల్లోడు సరిగ్గా చదవకపోతే అమ్మ నా కొడుకు బాగా చదువుతున్నాడు అనే ఒక తండ్రి, మీ దగ్గరే చదువుకున్న ఒక పిల్లోడు అందరూ అదే లైన్లో ఉంటే రండి కరెక్ట్గా లైన్లో ఉండండి మ్యాషనల్స్ కావాలంట ఉన్నాయా లేదా అని ఇంతకన్నా నీచ రాజకీయ ప్రపంచ చరిత్రలో హిట్లర్ దగ్గర ఉందా, నిజాం వాళ్ళ దగ్గర ఉందా? ఇంత నిరంకుశ పాలన ఎక్కడైనా చూసారా మీరు? అసలు టీచర్లు తీసుకుని వచ్చి వైన్ షాపుల ముందు నిలబెడతా ఉంటే ఈరోజు ఆ మనిషి కోట్లు వేస్తున్నారంటే తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, దైవం గౌరవించు, ఉపాధ్యాయుని గౌరవించు అన్నారు. ఆ మనిషి ఈ నలుగురిని గౌరవించాల. ఈరోజు చెప్తారు ఈ పాయింట్ ఎవడు చెప్పాల. ఫస్ట్ ఏం చెప్పారు? తల్లిదండ్రులు అన్నాడు. ఈరోజు నీ తల్లి అమెరికాకి వెళ్ళిపోయింది. మన భాష ఏం చెప్తుంది? మన టీచింగ్ ఫీల్డ్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తర్వాత దైవం, ఇవి మూడింటిని గౌరవించాలి అంటుంది. తండ్రి చనిపోయినాడు, దేవుడు వల్ల ఆ మనిషి చాలా కాపాడుకున్నాడు. నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు హెలికాప్టర్లో పోయినాడు, నాకు తెలిసి సుఖమైన జీవితం గడిపాడు ఆ మనిషి. ఉండుంటే చంపేసేవాడు. ఈ రోజుగాన ఉండుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొట్టన పెట్టుకునేవాడు. ఆయన అంటే చాలా అభిమానం ఉంది, ఆంధ్రప్రదేశ్లో చాలా విలువలు ఉన్నాయి. ఇలాంటి హత్యా రాజకీయాలు ఆ మనిషి చేయలే. ఈరోజు ఏముంది అంటే ఈరోజు తండ్రిని గమనించలా. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు, దాంట్లో నాయన కూడా పోయినాడు, కుమారుడే వచ్చేసినాడు. అంటే నాయన వైఎస్ఆర్ అట్ట చెప్పుకుంటా కూడా లాస్ట్కి ఇతనే వచ్చాడు. అంటే తండ్రిని గౌరవించలా, ఫోటోలు వేసుకుంటున్నాడు. తల్లి ఏమో అమెరికా బారిపోయింది. అంటే తల్లిదండ్రులు గౌరవించే విధానంలో ఈయన సొంతంగా ఈయన ఫోటోలు వేసుకోవడం మొదలెట్టాడు. తండ్రిని కూడా గౌరవించే విధానం పోగొట్టుకున్నాడు. అంటే మొత్తం నేను హీరోని, నేను ఒక సిపి చక్రవర్తిని, నేను ఒక శ్రీకృష్ణ దేవరాయల్ని, నేను కలియుగ దైవాన్ని, వెంకటేశ్వర స్వామి కాదు. తర్వాత గౌరవించాల్సింది ఎవరిని? ఉపాధ్యాయుల్ని. దొరికినాడు పాయింట్. ఉపాధ్యాయులు అంటే టీచర్సు, పిల్లకాయలకి బోధించేవాళ్ళు. అదే బోధన చేసే ఆ బోధన చేసే టీచర్స్ని తీసుకొచ్చి వైన్ షాప్ దగ్గర నిలబెట్టి లోపల ఏమీ చదువుకోకుండా వైన్ షాప్ మీద పనిచేసే పిల్లోడిని మేడం వాళ్ళందరూ లైన్లో పెట్టండి వాడు అంటుంటే పెడుతున్నా తమ్ముడు పెడుతున్నా అమ్మా ఇటు జరుగు అంటుంటే ఇదే ఉపాధ్యాయులకి నీ ప్రభుత్వంలో ఇచ్చిన విలువ ఇదే. వైన్ షాపుల ముందు అది ఒక్కరోజు కావచ్చు, అరక్షణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆలోచన కూడా రాకూడదు. మూడోది దేవుణ్ణి గౌరవించాలా. దేవుణ్ణి ఎవరిని గౌరవించాడు? తిరుమలని సర్వనాశనం చేశాడు, హుండీని నాశనం చేశాడు, అన్నదానం ఉడకకుండా చేశాడు, లడ్డులో ఫార్ములా తీసేశాడు, పరకామని ఉంది మాకు చాలా దగ్గర. ఆ మహానుభావుడు వల్ల నేను మొన్న మాలేస్తే మాల కూడా నేను నెల్లూరులో ఉండే రంగనాయకులపేట గుళ్ళో తీసేసిన. పైకి పోతే సోళ్ళనేమో ఆకృత్యాలు, ఒక పక్క సిగరెట్లు తాగుతుంటారు, ఒక పక్క కొంతమంది పానుపరాకులు వేసుకుంటూ ఉంటారు. అన్నానికి పోతే దిక్కు దిశాను ఒక లైన్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక విలువ ఉండదు. తింటుంటే అసలు అంటే ఇప్పుడు ఈ అన్నం కోసమే ఇంత పోకులాడినాము అంటే ఒక మహిమ లేదు అనిపిస్తుంది. లడ్డ విడిపోతుంటుంది, దాంట్లో అసలు ఇంత ముందు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఫార్ములా ఉండదు, అసలు ఏమీ ఉండదు, అన్నదానం ఉండదు, ఒక విలువ ఉండదు, ఒక రూములు నీట్గా ఉండవు, టాయిలెట్స్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరుమలని పెట్టినట్టుగా ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, జలగ వెంగళరావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, దామోదర సంజీవ్ గారు ఉన్నారు, తర్వాత వచ్చేసి ఫస్ట్ నేల సంజీవ్ రెడ్డి గారు. ఎంతమంది సీఎంలు ఉండగా ఇలాంటి పాపిస్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరకలే. గుర్తుపెట్టుకో, వాళ్ళు కొన్ని విలువలతో చేసేవాళ్ళు రాజకీయం. ఆడవాళ్ళని ఆడవాళ్ళని తిట్టో, ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళని తిట్టించో ఏ రాజకీయం చేయలే. ఇంత ఫస్ట్ పాపిస్ట్ రాజకీయం జగన్మోహన్ రెడ్డితో మొదలైంది. తిరుమల నాశనం చేశాడు. అదే అంటున్నా, దైవం అన్నాను కదా, తల్లిదండ్రులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, 3 గౌరవాల్లో 3 నాశనం చేశాడు. పైకి పోతే పరకామని ఉంటుంది, లెక్క పెట్టేవాళ్ళు డబ్బులు, అది లేకుండా చేశాడు. ఈరోజు తిరుమలకి వాళ్ళ ముస్లిమ్స్ కైనా అవినాభ సంబంధం అన్నా, పాపం అన్న ముస్లిమ్స్ చాలా గొప్ప వాళ్ళు అన్న. ఆ పాకిస్తాన్ సంపరించినట్టు ఉగ్రవాదులు ఉన్మాద స్థాయిలో బాంబులు వేస్తారు కానీ
మా పక్కుండే ముస్లింలు మేము ఈ రోజు మేము హలాల్ చేయకపోతే చికెన్ తినమన్నా, హలాల్ చేయకపోతే ముస్లింలు మేము మటన్ తెచ్చుకున్నాం, మేము అంత బాగుంటాం, మేము క్రిస్టియన్స్తో కూడా మాకు ఏ గొడవలు ఉండవు. ఈ మనిషి వచ్చిన తర్వాత రెచ్చగొట్టడం, ఈ మనిషి వల్ల ఇదంతా జరుగుతూ ఉండేది. కులాలు మతాలని రెచ్చగొడతాడు, వర్గాల్ని రెచ్చగొడతాడు. నువ్వు రెడ్డి నేను రెడ్డి అంటాడు, వీలైతే నువ్వు పులివిందలు నేను పులివిందలు అంటాడు, వీలైతే నీది నాది ఆంధ్ర అంటాడు, రెడ్డిగా తీస్తాడు, కులాలుగా లాగుతాడు, అన్ని వర్గాల్ని అన్ని రకాలుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈరోజు సొంత నీ చెల్లి కదా ఒక పదవి ఇవ్వాలి. పాపం నువ్వు ఆ జైలుకి వెళ్తే తెగ తిరిగింది ఆడపిల్ల. ఈ కోసం 16 నెలలు 18 అంటే 18 నెలలు అనుకుంటా, 1.5 years. ఏమో జగన్మోహన్ రెడ్డి స్వయంగా సభలో చెప్పాడు కదా, పసుపు చీర కట్టుకుని చంద్రబాబు దగ్గరికి వెళ్ళిందేమో పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు వాడిస్తున్నాడు అని చెప్తున్నాడు కదా. అవును, చంద్రబాబు వాడిస్తున్నాడు, షర్మిలను సునీతమ్మ ఇద్దరిని చంద్రబాబు వాడిస్తున్నాడు స్క్రిప్ట్ ఇచ్చి. ఏంది ఆడించడంలో జగన్మోహన్ రెడ్డి మించినోడు ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి గారు అవునన్నా. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొంత నాయన్ని చంపేస్తే అన్నయ్య అని వాటేసుకుంటుందా చెల్లెల్లి? లేకపోతే నీ కోసం ఇంత చేసిన మనిషికి కనీసం ఒక పదవి ఇవ్వకుండా, ఒక గౌరవం ఇవ్వకుండా, ఒక మహిళా మండలి అధ్యక్షురాలు ఇవ్వకుండా, నీ పక్కన పెట్టుకోకుండా, ఒక సలహాదారుడు కూడా ఇవ్వకుండా. మహిళలు చాలా మందికి ఇచ్చారు, రోజా గారికి ఇచ్చారు, లేకపోతే ఇంకా నేను చాలా మందికి ఇచ్చారు. అతని ఇంట్లో వాళ్ళకి ఇవ్వడు. అతని సీఎం పదవికి ఎవరైతే మేకు పెడతారనుకుంటారో వాళ్ళు దగ్గరకు రానివ్వడు. షర్మిల గారు వాక్చాతుర్యం ఉన్నోళ్ళు 18 నెలల్లో వాళ్ళ అన్నని జైల్లో పడేసి చెప్పకూడదు అంటుంటే కాపాడి నిలబెట్టిన వ్యక్తి ఆ మనిషిది. పాపం గౌరవించాలి. ఆడ మనిషి అయినా రోజా గారికి ఈవిడికి తేడా లేదా? ఆ మనిషికి కూడా డబ్బులు తిట్టిస్తారు. రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం టీడీపీ కానీ జనసేన కానీ అన్ని వచ్చిన తర్వాత వీటి మీద ఖచ్చితంగా లోకేష్ గారు ఒక అమలు తీసుకుంటారు. నేను మాట్లాడిన మాటల్లో ఒక బూతు కూడా మాట్లాడాలి. అదే ఇది వాళ్ళు మాట్లాడితే ఎట్లుంటుంది సార్, నీ అమ్మ నీ అక్క ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఎక్కడ మేక్ అవుతాదో అని చెప్పి తీసేశాడు. ఇది ఎలక్షన్ టైం కదా, ఎక్కడ చంపేస్తారో, రక్త సంబంధం ఉన్న వాళ్ళు చంపితే సీఎం అనుకుంటానని చెప్పేసి ఆ యాగం చూడలేక ఆవిడ అమెరికాకి వెళ్ళిపోయింది. అమ్మగారు ఎందుకు ఇప్పుడు ఎవరైనా చంపేసారంటే అతను సీఎం అయిపోతాడబ్బా. జనాలు మా పక్క జనాల గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆ గొడ్డలతో వేసాడంటే అయ్యో పాపం సొంత బాబాయిని చంపేశారే, జగన్ ఏమైపోతాడో, ఉండేది 3 లక్షల కోట్లే, ఇంకో 2 లక్షల కోట్లు దోచుకుంటాడులే, దగ్గరుండి మనమే సీఎం చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు మా దగ్గర. ఇప్పుడు మార్పు వచ్చింది, అతను ఆగడాలు తెలుసుకున్నారు, పాపం అమాయకంగా బతికినారు. ఈసారికి డిపాజిట్లు రావు. కాదు, మీరు మీ ప్రాంతానికి ఒక రాజధాని ఇస్తా అంటున్నాడు కదా. ఇదే నీకు ఒకటి అర్థం కావడంలా. రాజధాని అంటే ఏంటి? ఇంగ్లీష్లో అయితే కింగ్డమ్ అంటారు, క్యాపిటల్ అంటారు. రాజధాని అంటే మన రాష్ట్రానికి ఇప్పుడు భారతదేశానికి ఢిల్లీ ఉంది, మహారాష్ట్ర ముంబై ఉంది. ఇట్లా మన ఇప్పుడు హైదరాబాద్కి ఇది హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నాడు ఆయన, నేను అమరావతిని చేస్తా అన్నాడు. 1000 ఎకరాలు. సరే ఒరే బాబోయ్, మనకు రాజధాని వచ్చిందిరా అని ఆ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళందరూ పాపం చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇచ్చేసినారు. మనోడు ఏం చేశాడంటే గెలవగానే అహంకారంతో 152 సీట్లతో ఇప్పుడు నేను ఇదే పెడితే ఆయన చెప్పింది గొప్ప పని, ఆయన చేసింది గొప్ప పని, నా తెలివితేటలు ఇందులో ఏముంటాయి అనుకొని ఏం చేశాడంటే ఇంకొకటి పెడితే అనుకున్నాడు. ఇప్పుడు ఇంకొకటి పెడితే దీన్ని నాశనం చేద్దామని ఇంకోటి పెట్టారు కదా, ఇది ఒప్పుకుంటే బాగోదని ఇది పెట్టారు కదా అనుకుంటారని 3 పెట్టేద్దాం ఒక ప్లాన్ అనుకుంటారు. విశాఖపట్నం లేకపోతే ఇంకోటి ఇట్లా 3 పెడితే ఇదో ప్లాన్ అనుకుంటారు. అంటే జీనియస్గా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి. 3 క్యాపిటల్స్ అని. ఎందుకు 3 క్యాపిటల్స్? ఉండేదే 5 కోట్ల మంది జనాలు ఎంత ఉంటారో దానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టి ఎన్ని కట్టి ఎన్ని సీఎం ఆఫీసులు కట్టించుకుంటావు. విశాఖపట్నం పోయినావు, ఆడ విజయసాయి రెడ్డి మా కేటుగాడు మా నెల్లూరుని పెట్టావు, 1,00,000 కోట్లు దొబ్బేసినావు. ఈ స్టీల్ ప్లాంట్నేమో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ప్రైవేటీకరణ అదే ఏదో చేస్తానంటున్నావు. ఏడేమో 3 క్యాపిటల్స్ అంటున్నావు. ఎప్పుడుకి అవ్వాలా? మేము ఎప్పుడు బతకాలా? అసలు క్యాపిటల్ లేకపోతే ఏది తెలియదు అంటే చదువుకోని వాళ్ళకి నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావు. నీ దగ్గర ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక్క నా కొడుకు చదువుకొని ఉన్నాడు నీ దగ్గర. ఆ 3 క్యాపిటల్స్ అవసరమా? అసలు రాజధాని అవసరమా? తిరుమలలో ఒక చిన్న పిల్ల నడుచుకుంటా పోతా ఉంటే కర్రలు ఇస్తావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఒక కర్ర తయారు చేశాడన్న. పులులు, సింహాలు, ఏలియన్స్ ఎవరు వచ్చినా సరే దాన్ని పట్టుకుని టర్నమంటే అయిపోతాయి అంతే. తిరుమలలో నడిచే వ్యక్తులు ఒక అద్భుతమైన కర్రని చూశారబ్బా. మామూలుగా ఇసర కర్ర అంత ఉంటుంది అది. మా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటాడు, అష్టదరిద్రుడు. అతను వచ్చేసి ఇతను బాపతం, అతను దత్తపుత్రులాగా. అతనేమంటాడు, అది తల్లిదండ్రుల యొక్క ఏదేందామంటారు, తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం అంట. ఏంది వాళ్ళు ఏమన్నా అమ్మాయి ఏమన్నా తటక్కని అడవిలో పరిగెత్తుకొని తెలిపింది, అటు వచ్చి పులి పెట్టుకొని పోవడానికే. 7 కొండల వాడి సన్నిధికి పోయి మెట్ల మీదే కదా పోతుంది పాపం. వెనక ముందు పిలకాలి పోరా,
చిన్న చిన్న పిల్లకాయలు దండం పెట్టుకుంటా పోరా అదంతా అంటే పైనుంచి ఫోన్ వచ్చేసింది. దీనికి గాను మీరు స్పందించండి, ఎట్టో ఒకటి స్పందించండి, ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలని లోపల మహానుభావుడు ఒకడేమో కర్ర అంటాడు, ఇంకొకడేమో వచ్చేసి చిన్న పిల్లకాయల్ని నిర్లక్ష్యం చేశారంటారు. ఎక్కడైనా ఈ కారణాలు ఇంతకుముందు మీరు విన్నారా అన్న? అసలు తిరుమలలో పులులు చెత్తుపోయింది ఎప్పుడో ఎక్కడో 1000 సంవత్సరాల క్రితం ఎర్రచందనం కొడుతుంటే, నీ అడ్డాదారులందరూ ఎర్రచందనం కొడుతుంటే పరిగెత్తుకుంటే పులులు సింహాలు ఎందుకు రావన్నా? కాదు, మీరు ఇప్పుడు ఈ వంతున మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, మీరు భయపడలేదు. వైసీపీ గోండాలు అంటున్నారు, పోలీసులు అంటున్నారు, మీరు భయపడలేదు, మీకు భయమే లేదా? అంటే నేను మాట్లాడింది ఈ మధ్య, నేను హైదరాబాద్లో కదా ఉండింది, నేను ఉంటే అక్కడ భయపడేవాడిని. వాళ్ళ రాజకీయాలు భయపడతావు. భయపడేది ఏంటన్నా, ఒక సామాన్య కార్యకర్త ఇంట్లో కూర్చొని వాళ్ళ ఆవిడతో మాట్లాడాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో భయపడుతున్నారు. ఎక్కడ వాడికి తెలిసి వాడు వాడికి చెప్పి తంతారని ఈసారికి ఆ ఓట్లే బలంగా కూటమి పడబోతున్నాయి. చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు కదా? అవును, జైల్లో పెట్టాడు వచ్చారు. మిగతా వాళ్ళు భయపడలేదా? ఎందుకు మీరు భయపడకుండా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను ఏం చేస్తాను నువ్వు అనుకుంటున్నావు అన్న? ఏం చేస్తాడు చెప్పు? మీకు బెదిరింపు రాలేదా? వస్తాయి. నన్ను మా ఆవిని తిడతారు, మా అక్కని తిడతారు. ఏం ప్రాబ్లం ఏంటి అంటున్నా. ఏమంటావు అంటే ఇప్పుడు నేను బీజేపీ కూటమికి నేను స్వచ్ఛందంగా నేను నిజాయితీగా మాట్లాడుతున్నా కూడా నా మీద చేయబడి ఒక జన సైనికులు కావచ్చు, బీజేపీ మద్దతుదారులు కావచ్చు, టీడీపీ జన సైన్యం కావచ్చు ఖాళీగా ఉందంటే ఇంకా అతనికి ఏముంది అంటే? మాకు లేరా, మా జన సైనికులు లేరా? స్వచ్ఛందంగా తన కెరీర్ని పక్కన పెట్టి కోట్ల రూపాయలు తీసుకునే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్నే అంటున్నాడు, అంబటిరాయుడు గారు అంటున్నారు, ఈ భారతదేశంలో ధోని తర్వాత అంత పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూశాను అని. అంటే నేను ఇప్పుడు జన సైనికుని కాదా? నేను బీజేపీ మనిషిని కాదా? నేను టీడీపీ మనిషిని కాదా? నేనేమన్నా నా కోసం నేనేమన్నా మాట్లాడుతున్నానా? బాబు గారి సమక్షంలో కండువా వేస్తున్నారు కదా? వేసుకున్నా, వీడియో చూసినట్టు. అవును. మాట్లాడారేమన్నా చంద్రబాబు గారితో? మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. లేదు. అసలు నేను మామూలుగా అక్కడికి వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియదు అన్న. తెలియదు. నాకు నేనుగా వెళ్ళాను. నాకు చాలా సంవత్సరాల నుంచి అనిపిస్తుంది ఈ మనోడి ఇలాంటి అరాచక పాలన చేస్తున్నాడని. మనం వెళ్ళాలనుకున్నా. అందుకనే నేను ఆ వీడియోలో కూడా నేను అక్కడ ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. వెనక నుంచి అటు వచ్చినా అటు పోయినా వేసుకున్నా. అసలు ఒరిజినల్గా నన్ను ఆ వీడియోలో తోసేసి ఉంటారు. ఎందుకంటే నేను అక్కడ ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. అంటే నాకు టైం లేదు. ఆ రోజు ఉదయాన్నే దిగినా పలానా దగ్గర జరుగుతుంది, ఇంకా మా ఆవిడతో డిస్కస్ చేసుకున్నా, వెళ్ళిపోనింది, ఇంకా మనకు అవకాశం లేదు, ఒకసారి కండువా వేసుకోవాలనుకున్నా. పైకి పోయినా ఒక 20 మంది పోతున్నాను, నేను కూడా పోయినా. ఇంకా ఆయన అప్పటికే 2 గంటలు స్పీచ్ ఇచ్చారు. టకటక ఇవ్వడం నేను దోసేసిన, దానికి కూడా ట్రోల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండే వ్యక్తి నన్ను కావాలని తొయిలే పాపం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారితోనే పొట్టోరాజు వారి కంట్రీలో ఉంటే యాంకరింగ్ చేసి ఆయనతోనే ఉన్నోడిని, ఈరోజు జబర్దస్త్లో అన్నింటిలో 450 స్కిట్లు చేసినోడిని, చేపల పులుసుతో చరిత్ర సృష్టించినోడిని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడకపోయినా, 10 సెకండ్లు నిలువు నన్ను ఒక ఫోటో తీసుకోలేనా? ఎల్లడు అంటే నాకేం తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను తన్నా నాకేం బాధ లేదు. ఎందుకంటే ఆయన ఈ దుష్ట పరిపాలన తరివేయడంలో బిజీగా ఉన్నాడు. నన్నేం గుర్తుపట్టబల్లా, ఇదేమో ఆయనకి తెలియాలని నేను అనుకోవడం లే. నా స్వచ్ఛందంగా నేను చేసుకుంటున్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకటి నాకు బాధగా అనిపించింది ఏంటంటే, ఇట్లా రావడానికి రీజను, ఒకరోజు నేను గూడూరు నుంచి వెంకటేశ్వరపల్లికి వెళ్తా ఉండా, పక్కనూరు. నువ్వు నమ్మవన్నా, కొన్ని వేల ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. ఇవి కొన్ని వేల ఇల్లు నెల్లూరు టౌన్లో కూడా ఉంటాయి. కొన్ని వేల ఇల్లు, ఒక్క ఇల్లు కూడా ఇతను ఇంతవరకు ఇవ్వలే. అంటే ఎవడబ్బ సొత్తు ఇది? నీ అబ్బ సొత్తా? మా డబ్బులే కదా. సోపు మీద 2 రూపాయలు వేస్తావు, ఆయిల్ మీద 10 రూపాయలు వేస్తావు, టీవీ మీద 1000 రూపాయలు వేస్తావు. ఆయన కట్టించాడని చెప్పేసి నువ్వు ఆపేస్తే పాపం గూడూరులో నక్రోల్ సెంటర్ దగ్గర, గూడూరు బస్ స్టాండ్ దగ్గర ఆడ ఈడ పడుకునే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలా? వాళ్ళు విశాలమైన సెంటు భూమి, సొంత పట్ట ఏం లేవు కదా, బ్యాంకులు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అంటున్నా అసలు అందులో పంపిస్తే కదా నన్ను ఎవరి చేసుకోవడానికి. ఫోటోలు ఇచ్చారు కదా. ఒకటి, వచ్చినోడికి కండువా వేయడం, ఆయనే పిలిపించుకుంటాడు అరాచక పాలన అధ్యక్షుడు. రెండోది, ఏడ గోడ కనబడ్డా, ఏడ సెంటు పొలం కొన్నా ఆ వైఎస్ఆర్సీపీ ఆర్టిస్టులు ఉంటారు, పెయింట్ హోయ్ అమ్మ వాడో ఏ నుంచి తిప్పుతాడు అంతే. ఇది అన్నది నీ అబ్బా జాగిరి ఇదే. ఏది మేమంతా ఎదవనా కొడుకులమే. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న పిల్లకాయలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎదవలా ఈరోజు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పరిపాలిస్తావా? ఇప్పుడు మరి పిఠాపురం వైపు వెళ్ళలేదా? జబర్దస్త్ మనకి వాళ్ళందరూ కొలీగ్స్ అంతా తిరుగుతున్నారు. ఇప్పుడు ఒకటి చెప్తాను, రోజా గారు పాపం ఇప్పుడు నాగబాబు గారు మా జబర్దస్త్ చాలా చేశారన్న. తర్వాత
రోజా గారు కూడా మంచి తోడ్పాటుగా ఉండేవాళ్ళు, మంచి వ్యక్తిత్వం ఉన్నోళ్ళే. నాకేమో పర్సనల్ అవసరంలే. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు పాపం ఎస్టిమేషన్ వేయలేకపోయారు 2019లో. పాపం తెలియదు, ఆయనకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ రాజకీయానికి తేడా తెలుసుకోలేకపోయాడు, ఇబ్బంది పడ్డాడు. భీమవరం తెలియదు, టైం లేదు, ఇంకోటి అయిపోయింది. 2024లో ఆ సైకోని చూసి భయపడ్డాడన్న, వాస్తవం చెప్తాను. ఎందుకంటే రాయితో కొట్టించుకునే విద్యలు వీళ్ళ దగ్గర లేవు. సామదాన పాండవ అంటే చూడు పాత రోజుల్లో రాజులు అవన్నీ వాడుతున్నాడు. ఎందుకు భయపడ్డాడంటే నీతిగా వెళ్ళేవాడు, అవినీతిని ఉండేవాడు కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని వీళ్ళు ఆ పని చేయలేక పాపం భయపడుతున్నారన్న. అంతే తప్ప ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ లేక కాదు, ఆయన ఓట్లు పడ్డానికి కాదు. మనోడు చేసే ఆ చేష్టాలకి, వికృత చేష్టాలకి, చేతబడులకి భయపడిపోతా ఉన్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మంచి మద్దతు ఉంది. పిఠాపురం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. మన వర్మ గారు వెళ్ళారు, ఆ తర్వాత ఆది వెళ్ళాడు, అందరు వెళ్ళారు. దయచేసి ఆయన ఏమి అందరూ మద్దతు తీసుకొని గెలవడం వల్ల నా పరువేం పోదు, 10 మంది పెడితే నేను గెలవాలని ఏమీ లేదు. స్వచ్ఛందంగా రండి, నేనేమో రూపాయి సంపాదించాలని రాలా, రండి అందరూ కలిసి పని చేద్దాం అంటున్నారు. ఇప్పుడు దానికి కూడా రోజా అని ఆవిడ, వాళ్ళు చిన్న ఆర్టిస్టులు, ఈవిడ పెద్ద నేషనల్ ఆర్టిస్ట్, ఈవిడ అవతార్లో మొత్తం మేకింగ్ అంతా తీసింది ఈవిడే. మొత్తం ప్రపంచ చరిత్రలో అద్భుతమైనటువంటి హీరోయిన్, లెజెండరీ ఆర్టిస్టు. మీ ఏరియానే కదా నగరిలో ఏంటి పరిస్థితి రోజా గారిది? ఫస్ట్ ఓడిపోయే సీటు రోజమ్మదే. నేను చెప్పాను కదా, వీళ్ళందరూ మాజీలే, వీళ్ళు బతుకున్నంత కాలం ఇంకా మాజీలే. చిన్న పిల్లని పెట్టా కూడా నగిరిలో ఆవిడ మీద గెలిచిపోయారు. భానుప్రకాష్ గారు నిలబడినట్టున్నారు. ఆ మహానుభావుడికి పెద్ద లక్కు. ఆవిడ మీద ఉన్నంత అవినీతి, ఆవిడ మీద ఉన్నంత ఎర్రితనము, ఆవిడ మీద ఉన్నటువంటి ఇవి ఉన్నాయి చూసావా భూత పురాణం, అది భానుప్రకాష్ గారికి చాలా ఈజీ అయిపోయింది గెలవడం. వెంకటేశ్వర భక్తులు అనుకుంటారు కదా నెల. ఎవరు? రోజా గారు 30 మందిని తీసుకెళ్తారు. అంత టూరిస్టు, నీకు తెలుసా? టూరిస్ట్ ఏమ్మా ఆవిడ ఏమంటారు ఆవిడ? టూరిస్టు మంత్రియా? టూరిజం మినిస్టర్. టూరిజం మినిస్టర్. టూరిజం అంటే తెలుసా నీక? 30 మంది భక్తుల్ని రెడీగా చేసుకొని వారానికి ఒకసారి చెంగు ఒకటి పట్టుకొని, తాళపాక అన్నమయ్య గారు ఉండేవాళ్ళు మహానుభావులు, అట్ట పోద్ది. వాళ్ళంతా అవినీతి పెట్టుకొని తాళపాక అన్నమయ్య ఈవిడ ఆడకెళ్ళి, అయ్యా భగవంతుడా నా తండ్రి 2000 కోట్లు ఎత్తేసాను నేను, నా 2000 కోట్లను కాపాడు తండ్రి, నా దందాలు బయటపడకుండా చూడు, అన్న గెలిస్తే ఆ 2000 కోట్లు నేను కాపాడుకోగలను, మళ్ళీ అన్నే వచ్చేటట్టు. ఇదే అయ్యా ఈరోజు అన్ని ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అన్ని కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు బినామీల పేరు రాసేసి ఉండొచ్చు. నెంబర్ 1 నేను హీరోయిన్ 15-20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను, జబర్దస్త్లో. ఏ సినిమాలు? జబర్దస్త్లో ఎంత ఇస్తారు చెప్పబ్బా, నువ్వు చెప్పబ్బా. జబర్దస్త్లో ఎంత ఇస్తారు? ఇప్పుడుండే హీరోల కంటే ఒక రేంజ్ వచ్చింది. హీరోలకు 2-3 కోట్లు 4 కోట్లు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. హీరోయిన్ల యొక్క టాలెంట్ పెరిగింది. హీరోయిన్లు ఒక హీరోయిన్ అప్పట్లో ఒక సినిమా తీస్తే సంవత్సరం పట్టేది, ఇప్పుడు 10 సినిమాలు తీస్తున్నారు. ఏమో అద్భుతమైన ఆర్టిస్ట్ నీకు అంత డబ్బులు వచ్చినాయి? నీకు యాడ్ నుంచి వచ్చినాయి అన్ని డబ్బులు? ఎంత అవినీతి చేసి, తిరుమలలో అంత అవినీతి జరుగుతుంటే నువ్వు అవినీతి చేసి నువ్వు మళ్ళీ తిరుమల కెట్టబోతున్నావు. ఆ దేవుడి దగ్గర నీకు పాపం అనిపించట్లేదా? నీకు కన్నీళ్ళు రావడం లేదా? నేను గౌరవించిన, నన్ను గౌరవించిన సేపు నేను గౌరవించిన. నేను కూడా ఒక రోజు అన్నా, ఒక మినిస్టర్ స్థాయికి వెళ్ళడం కష్టం అన్నా. మినిస్టర్ స్థాయికి వెళ్ళడం కష్టం, కొన్ని గన్మ్యాన్లు స్థాయి ఎస్కాట్కి వెళ్ళడం గొప్ప అన్న. అది గొప్ప అంటే ఇప్పుడు కూడా ఆ స్థాయికి వెళ్ళడం గొప్పే. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే చూడు పనికి మాలిన పనులు, 1000 కోట్లు ఎత్తేసి ఈరోజు జగనన్న 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 జగనన్న. ఏం జగనమ్మ నీకు? ఎక్కడి నుంచి వచ్చాడు జగనన్న? నీ మధ్యలో యాడ్ నుంచి వచ్చాడు మీకు జగనన్న? మంత్రి పదవులు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి 1000 కోట్లు తీసేసుకోండి అంటే. టూరిజం మంత్రి అంటే ఏమిలే, 30 మందిని వేసుకునేది, మనిషికి 30,000 వేసుకునేది, అమ్మను పోయేది పైకి. ఆడే పోయి స్వామి నేను దందాలు చేశాను, నేను వికృతమైన చేష్టాలు చేశాను, నన్ను కాపాడు తండ్రి అంటే ఏ వెంకటేశ్వర ఒప్పుకుంటాడయ్యా? కాబట్టి తిరుమల గది దగ్గరలో ఉండే వ్యక్తి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీకి ఫీల్ అవ్వాల్సినటువంటి రోజా కూడా మొదటగా ఓడిపోయే ఎమ్మెల్యే సీట్. అది చెప్పే కదా ఇందాక, విదేశాల్లో ఉండే సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని. క్యాసినో గుడివాడ. అవునండి, పాపం ఆయనకు అది ఇష్టము. ఆ గుట్కాలు కూడా యానిస్ తెచ్చుకున్నాం అనుకున్నాం. కాదు, గుర్తించకపోతే ఎలా అంటున్నా, వచ్చింది ఏది రావట్లేదని చెప్పేస్తే ఎలా మీరు అన్నిటికీ? లేదులే అబ్బా, ఆయన గెస్ట్ హౌస్లోనే ఎక్కడ ఒక తోటలో చేశాడు, తోటలో క్యాసినో పెట్టి చేశాడు. అదే కదా నువ్వు చెప్పేది? అవును, మేము 152 సీట్లు గెలిచినాము. ఆయన చేసాడని మీరు అంటున్నారు, నేను కాదని ఆయన అంటున్నారు. బట్ మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ క్యాష్నో వచ్చింది. ఏమయ్యా, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికేస్తేనే సిబిని ఇంటికి రానికుండా చేసిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ క్యాష్ను ఆపుకోలేరబ్బా. ఎంపీ సీట్లన్నీ వాళ్ళవే, ఎమ్మెల్యే సీట్లన్నీ వాళ్ళవే. 152 సీట్లు గెలిచిన వాళ్ళు చిన్న చితక విషయం అదే. చిన్న చిన్న విషయాలు మేము కాదంటున్నారు అంటే వాళ్ళు ఏదైనా కాపాడుకోగలరు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏటు
A1 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. వేమిరెడ్డి గారు నెల్లూరుకి 130 వాటర్ ప్లాంట్లు ఇచ్చినారు, ₹1,00,00,000 పెట్టి స్కూల్ పెట్టారు, 100 మంది పిల్లలు చదివిపిస్తున్నారు, ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి ఈరోజు వాళ్ళ కోవూరులో ఉండారు, ఈరోజు నెల్లూరులో ఉండారు. వాళ్ళ మీద కూడా విజయసాయి రెడ్డిని పెట్టి గెలిపించాలనుకునే అత్యుత్సాహము. జగన్మోహన్ రెడ్డి ఆడయాది ఆయన ఖాళీ గోటికి విజయసాయి రెడ్డి పనికొస్తాడా? మేము ప్రతి ఇంటికి సంక్షేమం 2 లక్షలు 3 లక్షలు చేస్తామంటున్నారు కదా. ఎప్పుడు ప్రతి ఇంటికి 5 సంవత్సరాల్లో 2 లక్షలు వెళ్ళిపోయినాయి. ఏమయ్యా ఉండూరు తాళపాడు అనేది వాళ్ళ ఊరు, నెల్లూరు జిల్లా. వేమిరెడ్డి గారితో కూడా అక్కడే ఊరు, హిందూపురం అనుకోండి. 2 ఊర్లు చూసుకుందాం పదా. 2 ఊర్లు ఏం చేయక్కర్లేదు. నెల్లూరు జిల్లాలో మీరు పుట్టారు, ఆయన పుట్టారు. ఆయన అన్ని చేసినప్పుడు నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించిన లక్షల కోట్లు, 2 లక్షలు 3 లక్షల కోట్లు నీ దగ్గర డబ్బులు ఉంది. ఆయనంత అభివృద్ధి నువ్వు ఎందుకు చేయలేదు? ఇంకా నిరుద్యోగులను పదం వాడుతున్నారని జాబ్ క్యాలెండర్ రాలా 5 సంవత్సరాల్లో? ఏడొచ్చింది? మామూలు క్యాలెండర్ వచ్చింది. స్వీట్ షాప్ వాళ్ళు ఇస్తారు చూడు జనవరి రోజు. స్వీట్ షాప్ వాళ్ళు, వెంకటేశ్వర ఆర్ట్స్ వాళ్ళు, తర్వాత వచ్చేసి పెయింట్ షాప్ వాళ్ళు, తర్వాత చాక్లెట్ అంగడోళ్ళు, ఆ తర్వాత వచ్చేసి మెస్ వాళ్ళు, శ్రీ సరస్వతమ్మ మెస్ వాళ్ళు వాళ్ళు ఇస్తారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందంటే ఆ బాటిల్ వచ్చేసింది. మంచి బాటిల్ అది. మంచిగా తాగామంటే నీ వచ్చ నువ్వే దాక్కున్నట్టు మన కిడ్నీలు చెడిపోతాయి, దాన్ని తీసుకుని పోతా ఉంటాడు. ఇంకా బోరి నాయన ప్రెసిడెంట్ మెడల్ అన్నాడు. నేను అనుకున్నా మన ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ మెడల్ ఎవడిచ్చాడు అనుకున్నా. ముందది తెలుసా నీకు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటాడా? ఈ ట్యూన్ వచ్చింది అంటాడు కదా బ్రహ్మానందం గారితో, ట్యూన్ రైరా అంటాడు కదా, అట్లా ప్రెసిడెంట్ మెడల్ అది పెట్టి పేరు అంటాడు. నామకరణాలు ఈయన పురోహితుడు చిన్నపిల్లకాయలకు పేర్లు పెట్టాడు. సతీష్, వెంకటేశ్వర, ప్రసాద అట్లా పెడతాడు. ప్రెసిడెంట్ మెడల్ పెట్టు, బూమ్ 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 పెట్టు. సరేనయ్యా బూమ్ బూమ్. భలేవాళ్ళండి. మొన్న పాపకు బాబుకు దేవుడు అని పేరు పెట్టాడు. దేవుడా? ఏమయ్యా అన్ని బ్రాందీ పేర్లు ప్రపంచంలో ఇప్పుడు ఒక 194, 192, 196 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో ఎన్ని బ్రాండ్లు అయితే ఉన్నాయో అన్నికన్నా బ్రాండ్లు మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అసలు బిత్తురుపోతావు అబ్బా. ఇటు చూసామంటే అసలు ఎప్పుడు మనం చూడలేదే. మ్యాషనోస్ ఉంటుంది, బ్లెండర్ స్ప్రెడ్ ఉంటుంది, మర్ఫియస్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, టీచర్స్ ఉంటుంది, బ్లాక్ లేబుల్ ఉంటుంది, బ్లాక్ డాగ్ ఉంటుంది, రెడ్ లేబుల్ ఉంటుంది, మన లేకపోతే మ్యాక్డోల్ విస్కీ ఉంటుంది, లేకపోతే కింగ్ఫిషర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఇది ఉంటుంది, లేకపోతే నువ్వు ఇప్పుడు పోయినావంటే నిజంగా చెప్తున్నావు దేవుడి సాక్ష్యంగా కళ్ళు తిరిగి పడిపోతావు. నాకు తెలిసి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి దానికి కూడా కోర్సు పెడతాడు, ఒక యూనివర్సిటీ కట్టిస్తాడు. ఈ మందులు ఎలా తయారు చేయాలి, ఆంధ్రప్రదేశ్కి ఈ మందులు రెగ్యులర్గా ఇవ్వాలంటే నేను 10 రూపాయలకి ఇస్తున్నాను, 250 రూపాయల మందు, మీరు 5 రూపాయలకి ఇవ్వగలరా అని యూనివర్సిటీ పెట్టి అక్కడ ఈ మందులు తయారు పెట్టి గాజు గ్లాసులు తయారు చేసి అప్పటికి ఆంధ్రప్రదేశ్ అందరూ చచ్చిపోయి ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోయి ఉంటారు. ఈరోజు అక్కడ ఎంపీ మినిస్టర్లు అందరూ ముందు కూడా తెలంగాణ నుంచే తెచ్చుకున్న వాళ్ళే. ఉన్న సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? నేను చెప్పింది చెప్పినట్టుగా అంటే నేనే చెప్తాను, పాపం అందరూ చెప్తున్నారు, అందరూ అర్థం చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఒక 150 నుంచి 160 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జన సైనికులు కూడా పాపం, నేను మా నెల్లూరులో ఉన్నారు చాలామంది జన సైనికులు కూడా, మన హరికుమార్ రెడ్డి అని పాపం చాలామంది కష్టపడి వాళ్ళనే చూస్తుంటాను నేను. ₹1 కూడా ఆశించకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, జెండాలు పట్టుకుంటున్నారు. మా నెల్లూరులో ఉండే హరికుమార్ రెడ్డి కొంతమంది కూడా ఉన్నారు. రెండోది మన పిఠాపురంలో ఉండేవాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండే జన సైనికులు కావచ్చు, టీడీపీ కార్యవర్గం కావచ్చు, మన మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, దయచేసి టీడీపీలో కలిసి చంద్రబాబు గారు రావాలా, ఆయనకి వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలా, వీళ్ళిద్దరినీ కూడా ఒక ఆశీర్వదిస్తూ మోడీ గారు, అమిత్ షా గారు ఉండాలా. నేనన్నా తిరుమల గురించి డైరెక్ట్ ఆయనే అన్నాడు. ఎవరన్నారు? అమిత్ షా గారు అనలేదా మొన్న? అనలేదా? చంద్రబాబు నాయుడు గారు అనలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనలేదా? ఇంకోటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీరు టీవీలు పెట్టుకొని ఒక ఛానల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం కావచ్చు, టీడీపీ గవర్నమెంట్ గారి కోసం కావచ్చు, మీరు ఎప్పటికప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ మీద మాట్లాడినారు, మీరు మంచిగా మాట్లాడినారు. ప్రభుత్వం కూడా కొంచెం ముందుకెళ్ళడానికి సహకరించినారు, కొంతమంది 100% సహకరించినారు. మీరు కష్టపడినారు, చాలా వాక్చాతుర్యంతో మాట్లాడినారు. మీరు బలంగా వెన్నుదన్నుగా కూడా రెండిటికి ఉన్నాయి. బీజేపీ కూడా ఉండొచ్చు. మీకు ఈరోజు పొత్తులో భాగంగా ఈ అరాచకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి మన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ని చేతచక్యంగా గెలిపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. రోజు రోజుకి ఆ దుర్మార్గుడు చేస్తున్నటువంటి దురదృష్టమైనటువంటి పరిపాలన, ధృతరాష్ట్ర పరిపాలన ఎక్కువైపోయి కాలక్రమేణా కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. అందులో
మీరే మీ రూపాయి ఖర్చు పెట్టుకుని ఆఫీసులు ఓపెన్ చేసుకొని కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఫీల్ అవడంలో తప్పులేదు, కొంతమంది వెళ్ళిపోయినారు, అది పవన్ కళ్యాణ్ గారు తప్పుగా అనుకోవట్లేదు. కానీ మీకు పరిస్థితి తెలిసి కూడా మాట్లాడబాకండి. మీరు వెళ్ళిపోయినారు, మీరు చేసుకోండి, అది మీ ఇష్టం. అంతే తప్ప ఈరోజు కొన్ని ఛానల్స్లో సొంత ఛానల్ పెట్టుకుని మీరు నిజంగా కష్టపడ్డారు. ఇప్పుడు మీకు సీట్లు ఆశించి ఉండొచ్చు, ఇచ్చిన సీటు కూడా పక్కన పెట్టుండొచ్చు. కానీ మీరు స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా వాక్చార్యంతో కష్టపడ్డారు. వెళ్తే వెళ్ళారు, ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళబాకండి. కింద కామెంట్లు చూసినా కూడా అన్న నచ్చకపోతే వదిలే అన్న, సీట్ ఇస్తారని ఇవ్వకపోవచ్చు, కొంతమంది సీట్ ఇచ్చి తీసేసి ఉండొచ్చు పాపం, పరిస్థితుల ప్రభావం. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, వాళ్ళు చాలా కష్టపడ్డారు పాపం, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, బాగా వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు, బాగా నిజమైన మాట్లాడిన వాళ్ళు. అంత నిజాలు మాట్లాడి ఒక్కసారిగా అవినీతి చేసిన వాడు పక్క మాత్రం వెళ్ళబాకండి. మీరు ఆగిపోయినా మిమ్మల్ని పార్టీ గుర్తుపెట్టుకుంటుంది, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. నేను చెప్తున్నాను, మీరే బాగుండాలి. నేను మీ తర్వాత వచ్చిన నేను కళ్యాణ్ దిలీప్ శంకర గారు కావచ్చు, రాజేష్ మహాసేన గారు కావచ్చు, వీళ్ళకి నేను చాలా పెద్ద అభిమానిని. ఏం జరిగిందో నాకు తెలియదు, హట్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు జరిగే రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల సీట్లు కావచ్చు, ఇచ్చిన సీటు పోవచ్చు. నేనేమో నాకు సొంత అన్నదమ్ములతో సమానం, వాళ్ళ వీడియోలు బ్రహ్మాండంగా చూస్తాను నేను. కానీ అన్నయ్య క్షమించండి ఇలా మాట్లాడుతున్నాను, కానీ మీరు పార్టీ కోసం చాలా చేశారు. ఇప్పుడు మీకు ఏమనిపించిందో మీరు హట్ అయి ఉండొచ్చు, పరిస్థితుల ప్రభావం కూడా కావచ్చు. కానీ అతన్ని సమర్థించబాకండి అన్నయ్య. వచ్చేది టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వాలు రాగానే. దయచేసి వినండి. అట్లానే మీరు జనాలకి విరుద్ధం కావద్దు, ఎందుకంటే బాగా మాట్లాడారు, మీరు నిజాలే మాట్లాడారు. ఇప్పుడు ఒకసారిగా ఇటు పోవడం వల్ల జనాల దృష్టిలో అని కూడా కాదు, మీరు చరిత్రలో నిలిచిపోయే మాటలు మాట్లాడారు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని, మీరు మళ్ళీ వీళ్ళని సమర్థించకపోయినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టకపోయినా మీరు న్యూట్రల్ అయిపోండి, మీకు మంచిలో అయిపోయిందని మా ఇద్దరు అన్నదమ్ముల్ని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చాలా పాప స్వచ్ఛందంగా కష్టపడ్డారు, రేయం బొవ్వళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఐటీ అనేది ఆయన ఆలోచనలోంచి పుట్టి ఈరోజు ఐటీకి సిటీ ఎదిగింది, ఒక చరిత్ర సృష్టించింది. చెప్పాలంటే ఒక లండన్ ఇక్కడ షూటింగ్ చేస్తే ఈ లండన్లోనూ ఇటలీలోనూ కూడా నమ్మేస్తారు, అంత డెవలప్ చేసింది. ఈరోజు దానివల్లే హైదరాబాద్కి కొన్ని కోట్ల మంది వచ్చి చదువుకోవడం కాదు, డైరెక్ట్గా 1,00,000 2,00,000 జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ రేంజ్లో ఉంది. మనోడు 3 రాజధానులు కట్టడానికే ఒక 300 సంవత్సరాలు పట్టేటట్టుంది, ఇంకెప్పుడు ఐటీ డెవలప్ అవుతుంది. ఈరోజు ఎన్నో అద్భుతమైనటువంటి కర్మాగారాలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి. దాన్ని ఏమంటారమ్మా, కంపెనీలు. ఒక్క కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? బాగుపడాలి అనుకుంటే కదా అన్న వస్తాయి. ఎప్పుడు జగనన్న జగనన్న జగనన్న, నువ్వు పోసే ముందు తాగుతూ నీలాగా కుక్కల్లో తిరగాలని జనాలు చూడాలనుకుంటే ఈరోజు నీకు ఎక్కడి నుంచి వస్తుంది అది చెప్పు? ఒక్క కంపెనీ ఉందా? ఇంతమంది జనాలు ఉన్నారు, వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడి, సార్ మాకు ఈ స్థలం ఉంది సార్, ఇక్కడ నీళ్లు పడతాయి సార్. అవునండి, వస్తాయండి. ఎప్పుడు అంత తొందర ఎందుకు? గుడ్డు పొదగాలి. ఐటీ మంత్రి, నీ క్వశ్చన్ తెలుసా? నైట్ రావాలంటే ఎట్లా వస్తాయి? నల్లెవరు, ఎందుకంటే ఐటీ మంత్రి గొప్ప వ్యక్తిత్వం ఉన్నాడు. ఏదో అన్నాడబ్బా మంచి మాట, ఏమి బయట దేశాలకు వెళ్ళి మాట్లాడచ్చు కదా అంటే మొత్తం చలి పుట్టేస్తుంది, అక్కడ ఆరోగ్యం పోతుంది అన్నాడు. అంటే ఒకడేమో కర్ర పట్టుకొని బాగుంటాడు పుల్లు వస్తే, ఇంకొకడేమో అది తల్లిదండ్రుల చేతచక్యం కాదంటాడు ఇంకొకడేమో మేము ఏ దేశంకి పోయినా కూడా అక్కడ మాకు చలి పుడుతుంది అన్నాడు. అంటే ఈరోజు 78-75 సంవత్సరాల్లో ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారు 2 గంటల సేపు ప్రజల కోసం మాట్లాడుతుంటే విస్తుపోతుంది దేశం, తెలుసా? యావత్ దేశం విస్తుపోతుంది. 78 సంవత్సరాల వయసులో ఉండి ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకుని అవునా కాదా తమ్ముళ్ళు అని అంటుంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఏసీ బస్సు చేసుకుని సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరగతా అంటున్నాడు. ఇక్కడ కదా అబ్బా నిజమైన రాజకీయం బయటపడేది. నువ్వు ఏసీ బస్సులు వేసుకొని తిరగతుంటే ఆ మనిషి వయసు ఎంత పాపం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు అల్లుడు. అతను సాలదా? అతను ఇప్పుడు వరకు చూసిన జీవితం సాలదా? నువ్వు అతనితో ఒక్క క్షణం పోటీపడి నీకు దమ్ముంటే అంతసేపు నువ్వు మాట్లాడగలవా? ఒకసారి చూడండి అన్న, వీడియోలు చూడండి, నేను చెప్తాను. ఏమి రాలేదని మీరు అంటున్నారు, ఎక్కడ విదేశాల్లో ఉన్న క్యాష్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అప్పుడాల ఫ్యాక్టరీ, పునుగులు, ఆఖరికి నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కూడా ఓపెన్ చేసింది వాళ్ళు. వాళ్ళు చేసిన గొప్ప పనులు ఏంటంటే, నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రోజమ్మ ఓపెన్ చేయడం, ఎవరో ఉన్నాడు ఎవరో భరత్తో ఎవరో పునుగులు, పెద్ద ఇవన్నీ మొత్తం ఎస్కాట్లు దిగేస్తాయి చిన్న బాండల్లో, అది వేసేసి మళ్ళీ ఇది తినరు. అమ్మ పేదవాళ్ళ చెమటంటే మన కుర్రాళ్ళకి నచ్చదు, వైఎస్ఆర్సీపీలో ఉండే గోండాలకు నచ్చదు. అంతే, ఆ పునుగు ఇక్కడ దాకా పెడతారు,
ఏడైనా ఆఫ్ చేసుకుంటారు, నోట్లో పోనీరు, ఇక్కడ తీసుకుని అక్కడ పడేసి వెళ్ళిపోయి ఆడపోయి ఆంధ్ర ముందు కాకుండా విదేశాల ముందు తాగుతారు మా గురువు గారు అందరూ కూడా. గత ఎన్నికల్లో సినిమా వాళ్ళు ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేశారో చాలామంది ఇప్పుడు మాట్లాడట్లేదు, సైలెంట్ మోడ్లో ఉన్నారు. అవును, చాలామంది అలీగర్ కానీ లేకపోతే చాలామంది ఉన్నారు. బట్ కొంతమంది వెళ్తున్నారు. మొన్న శ్యామలా గారు వెళ్ళి మాట్లాడింది గుంటనక్కలు అనే సమయం ఆవిడ గుంటనక్క ముసలి కుక్క అదేలేండి. అదే ఏది గుంటనక్కల స్టోరీ ఏదో చెప్పింది, ఏదో పోసాని గారు చిరంజీవి గారి వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాళ్ళ తమ్ముడు కోసం మాట్లాడారు. నీ తమ్ముడు గొప్ప దేశ నాయకుడా లేకపోతే ఏంటి పరిస్థితి, ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి ఆయన. ఓకే, ఇప్పుడు శ్యామలాదేవి మాట్లాడింది. శ్యామలా గారు మహాసాధ్వి. శ్యామలా గారు నాకు తెలుసు, ఆ శ్యామలాదేవి గారు దేవత్వ సమానం. మీ టీవీ ఉన్నట్టుండేసి అన్న ఎంత దడిపాడు ఏంటి. ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళిపోయినావు కదా, పెద్ద బొట్టు ఒకటి పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు. గుంటనక్క నీ మొగుడు, మొసలి కుక్క నువ్వు, నీ మొహమో నువ్వు. మాట్లాడేటప్పుడు కొంచెం నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పు. ఇసుక రేటు ఎందుకు ఇచ్చారు, ఇసుక మాఫియా ఎందుకు వచ్చింది, క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో అన్న క్యాలెండర్ ఎట్టపోయింది చెప్పగలదు ఆవిడికి. ఏం తెలియదు, అకౌంట్లో డబ్బులు వచ్చినాయి వెళ్ళి ముసలి కుక్క అని చెప్పాను కదా. ఎవడు కుక్క, విశ్వాసం లేని కుక్కవు నువ్వు. నేను ఇప్పుడు ఇన్ని పాయింట్లు చెప్పాను కదా, ఇన్ని పాయింట్కి సమాధానం చెప్పగలదా. రోడ్ల నిర్మాణాలు ఆగిపోయినాయి, రోడ్లు అసలు బాగాలేవు, హాస్పిటళ్ళు సరిగ్గా లేవు, స్కూళ్ళు సరిగ్గా లేవు. చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ఇల్లు ఎందుకు ఆపేశారు, అమ్మఒడి అన్నారు, యాడిపోయింది అమ్మఒడి. ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నాడు. ఏం శ్యామలాదేవి వీటికి సమాధానం చెప్పు. ఏమంత డబ్బులు పడంగానే అప్పులు తీసుకోగానే ఎగిరిపోతున్నావు మనిషి నువ్వు. చెప్పి వీటన్నిటికీ సమాధానం చెప్పు. రోడ్లు ఎందుకు బాగాలేవు, అమ్మఒడి ఎందుకు అందరికీ అందకుండా పోతా ఉన్నది, మందు ఆపేస్తున్నాడు, ఎందుకు మందు ఆపేయలేకపోయినాడు మీ అన్న. అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడు. ఎటపోయింది అభివృద్ధి చెప్పగల. ఒకదానికన్నా నీ దగ్గర ఒకదానికన్నా ఉందా? మేనిఫెస్టో ఏమీ లేదంటారు. మేనిఫెస్టో లేదు. ఈ వచ్చి మాట్లాడటం ఏమమ్మా ఇప్పుడు వచ్చిందా నీకు? అన్న జగనన్న వచ్చి రాఖీ కట్టావా అమ్మ అన్నకి? కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ పాపం. ఆగు జూన్ 4వ తారీఖు దాకా ఆగు, చెప్తా. మాట్లాడు, వీటి గురించి మాట్లాడు. మా అన్న ఇది చేశాడు నువ్వు చెప్పు, మీ అన్నది చేయలేడు నేను చెప్తా. ఏం అన్న మీద అంత ప్రేమ గరిగిపోయింది నీకు దమ్ముంటే అన్న ఫోన్ చేసేటప్పుడు నువ్వు వెళ్ళు చెల్లి, ఇంత మాత్రం గొడ్లు పెట్టుకోమన్నాడు అన్న. ఇప్పుడు గెలవాలంటే సొంత చెల్లెలు బయటికి వెళ్ళిపోయారు, అమ్మేమో అమెరికాకి వెళ్ళిపోయింది. నువ్వేదన్నా సేవ చేయగలవు అన్నకి అనుకుంటే శ్యామలాదేవి నీ కాళ్ళు పట్టుకుంటా అన్న దగ్గరికి సరదాగా వెళ్ళు. అన్న దగ్గర అవినాష్ రెడ్డి ఉంటాడు, దస్తగిరి ప్లేస్లో ఇంకొక సప్తగిరి ఉంటాడు, ఎల్లు ఒక పోటీ వేస్తాడు. నీకు ఇచ్చిన 50 లక్షలతో ఒక 50 కోట్లు ఇస్తాడు తల్లి. అన్న ఇంకొక 4 రోజులు ఉందమ్మా, శకం ఎక్కిపోయి ఉన్నాడు. నీకు దమ్ముంటే మీ అన్నింటికి వెళ్ళి ఫోటో దిగ్గలవా? ఇప్పుడు ఇల్లు నీకు దండం పెడతా. 50 లక్షలే ఉంది, 50 కోట్లు. ఇప్పుడు మీ ఓనడు గుంటనక్క నీ మొగుడు, ఆడు బాగుపడతాడు. పో అన్న దగ్గరికి వెళ్ళు, నేను లేపేస్తాడు అన్న. మళ్ళీ మంచి సీఎం. నీకు దమ్ముంటే అన్న గెలవాలనుకుంటే, అన్న మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తిట్టడం కాదు, అన్న దగ్గరికి వెళ్ళు, అన్న గొడ్డలతో వేస్తాడు, చచ్చిపో, అన్న సీఎం అవుతాడు. ఈ వేస్ట్ 160 సీట్లు టీడీపీ కోట మొత్తం గెలవబోతుంది. నువ్వు కానీ ప్రాణత్యాగం చేయగలిగితే అన్న బ్రహ్మాండమైన విజయాన్ని అందిస్తాడు. నీకు దమ్ముంటే నోరు మూసుకొని అన్న కోసం ప్రాణత్యాగం చేస్తే ఈసారి ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే నోరు మూసుకొని అన్న ఇస్తాడు ఆంధ్ర బ్రాండ్లు. నువ్వు నీ మొగుడు తాగి పడుకోండి, కమ్మగా తాగండి. శ్యామలక్కకు నమస్కారం. మీరు చెప్పిందంతా కూడా వైసీపీకి వ్యతిరేకత ఉందని ప్రూవ్ చేయడానికి చెప్పారు. అవును. మీది బలం ఏంటి? టీడీపీ వస్తే మేము ఇది చేస్తామని గట్టిగా చెప్పగలిగిన అంశాలు ఏమున్నాయి? నాయన ఫస్ట్ టీడీపీ వస్తే ఆడవాళ్ళకి గౌరవం దక్కుతుంది నాయన. ఉపాధ్యాయులు మేము మంచిగా చూసుకుంటాం. మేము ఇక్కడ టీచర్స్ ఎప్పుడైనా పోలింగ్ బూతుల దగ్గర చూసాం కానీ, టీచర్స్ నెక్స్ట్ ఎగ్జామ్ రుద్దేటప్పుడు చూసాం, దిద్దేటప్పుడు చూసాం కానీ మేము టీచర్లు ఎక్కడ కూడా వైన్ షాపుల దగ్గర చూడలే. కాబట్టి మేము టీచర్స్కి గౌరవం ఇస్తాం. ఈ ఇసుక మాఫియాలు ఆపేసి ఇసుక ఫ్రీగా ఇస్తా అన్నారు, ఫ్రీగా ఇస్తాం. ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తాం. ఫస్ట్ తారీఖే వస్తాయి, ఫస్ట్ తారీఖే వస్తాయి అన్న. ఆయన ఏమో నెల రోజుల నుంచి వస్తామన్నాయి ఆయన దగ్గర. ఏ రోజు వచ్చి అతని దగ్గర శాలరీలు మంచి ముందు మేమేమి మద్యపాన నిషేధం అని చెప్పినామమ్మా, మేము చెప్పలేదు జనాలకి. మేము మంచి క్వాలిటీ ముందిస్తాం, మంచిగా నీతి జాతిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే మహానుభావులకి పాపం వాళ్ళు 10 రూపాయలు దక్కించుకున్నట్టు ఇచ్చి మంచి ముందు ఇచ్చి మీ లెవర్లు కాపాడుకునే బాధ్యత కూడా మా పైన ఉంది.
ఆ తర్వాత నీచాతి నీచమైన రాజకీయ నాయకులు గోండాయిజం, గంజాయిని అరికడతాం. ఈరోజు పల్లెటూరులో కూడా గంజాయి వచ్చింది, ప్రతి ఇంట్లో గంజాయి ఉంది. వాళ్ళ పిల్లకళ్ళు ఎర్రెక్కిపోతుంటే వాళ్ళు చేతబడి చేశారని చెప్పేసి గుళ్ళకి తీసుకెళ్తున్నారు, కాదు అది గంజాయి. ఊర్లో పిల్లకాయలు అంటే ఇప్పుడు ముందు అయితే స్మెల్ వస్తుంది, గంజాయికి స్మెల్ రాదు కదా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మా పిల్లోడికి ఎవరో చేతబడి చేశారు, మా పిల్లోడిని ఎవరో రెచ్చగొట్టేశారు, మా పిల్లోడికి అది అయిపోతుందని గుళ్ళు గోపురాలు తీసుకెళ్తున్నారు, అది గంజాయి. గంజాయిని పవన్ కళ్యాణ్ గారు మా కూటమి అరికడతాది, స్త్రీలకు మంచి గౌరవం ఉంటుంది, ఉద్యోగ సదుపాయాలు ఖచ్చితంగా ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్లు ఉంటాయి. ఐటీ ఎట్లా కూడా చంద్రబాబు నాయుడు గారి కాండార్లో ఉండే ఆలోచన అది. 3 నియోజకవర్గాలు ఎక్కువ ప్రస్తావిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అవును, ఒకటి పిఠాపురం ఏరియాకు దగ్గరగా ఉండే హిందూపురం, దాని తర్వాత మంగళగిరి లోకేష్. ఈ ముగ్గురు పైన మేము లేడీస్ నుంచోబెట్టి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేసి చేస్తున్నారు. మంగళగిరి, రెండోది హిందూపురం, మూడోది పిఠాపురం. హిందూపురం ఈ మూడింటిని ఆడవాళ్ళు పెట్టి గెలిపిస్తారా? లేడీ అభ్యర్థులను పెట్టారు వాళ్ళు. చెప్పింది ఎవరు ఆ మాట? లక్షల మీద ఆడితో గెలిపిస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఇదేందన్నా ఏదైనా చెప్తారు. ఇప్పుడు మేనిఫెస్టో చెప్పింది కూడా వాళ్ళే కదా. మేనిఫెస్టో కూడా బొచ్చు కూడా ముందుకు గదలేదు. వీళ్ళు వచ్చేసి వాళ్ళ మాటలు పక్కన పెట్టేసేయండి. ఈ 3 నియోజకవర్గాల్లో మీకు ఉన్న అంచనా ఏంటి? పిఠాపురం బాలకృష్ణ గారు 1,25,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. హిందూపురంలో మెజారిటీ తెలియదు కానీ బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఏదో సరదాగా ఏదో నచ్చపోతే మొహం మీద మాట్లాడతాడు కానీ హిందూపురంలో వ్యతిరేకత అయితే లేదు. మూడోది వచ్చేసి మంగళగిరిలో లోకేష్ గారు డైరెక్ట్గా అధిష్టానం వ్యక్తే దిగినాడు. పోయిన సంవత్సరం అంటే ఇంత అంటే ఒక ఛాన్స్ అన్న విధానంలో ఇచ్చుండొచ్చేమో కానీ ఒక ఛాన్స్ ఇస్తే ఏం జరిగింది అన్న విధానాన్ని చూసిన తర్వాత జనాలు కింద నుంచి మంటెత్తిపోయింది. శ్రీహరికోటలో ర్యాకెట్ ఎగరతారు చూడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా స్టేట్ మొత్తానికి కూడా ఇవి అవసరం. రెండోది స్టేట్ మొత్తానికి ఇవి తెలియాల్సిన అవసరం ఉంది మీ ఛానల్ ద్వారా కూడా. సో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గాలి తోలింది అంటున్నావు కదా, ఈసారికి గాలి కూడా అవసరం లే. జనాలే గాలిగా పరిగెత్తుకుంటూ వెళ్తారు అంతే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి. ఏమన్నా ఒక మాట చెప్తాంటారా, ఫ్యాను అంటున్నావు. నీది ఒకటే ఫ్యాను, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. నీది ఒక ఫ్యాన్ అయితే వాళ్ళు కోట్ల మంది ఫ్యాన్స్. ఏం చేస్తావు నువ్వు అంత ఫ్యాన్స్ ముందు? ఆయన ఒక మీటింగ్ పెట్టాడంటే నీకు దరిదాపుల్లో అసలు నీ గన్మేన్లు కూడా నీతో ఉంటారా? పోయి ఆడంటా ఉంటారు. ఎందుకు అంత దూకుడు స్వభావం ఎందుకు నీకు? నువ్వు మంచి సీట్లతో గెలిచినావు, నిన్ను నమ్మినారు జనాలు. కొంచెం పద్ధతిగా ఉంటే బాగుపడేటోడివి. పద్ధతి తప్పినావు, పోయినావు అంతే. దానికి ఎవడు ఏం చేయలేడు. అయిపోయినట్టేనా? కథ ముగిసిపోయిందయ్యా స్వామి. నీకెందుకు ఇప్పుడు 13వ తారీఖే నీకు అర్థమైపోద్ది. 4వ తారీఖుకి ఏనా బట్ట నిలబడ్డ ఆంధ్రాలో మొత్తం అంత పాస్పోర్ట్లు తీసుకోండారు. ఏదైనా కేసులు ఉండేవాళ్ళు కూడా నీ దండం పెడతారయ్యా ఎట్టో కట్ట. కేసులు ఉండేవాళ్ళు ఇప్పుడు అక్కడ పోలేరు కదా, యాడికి బయట దేశాలు పోలేరు కదా. వాళ్ళు ఈ లోకల్లోనే ఏదైనా ఫారిన్లో అనిపించే ప్లేసులకి వెళ్ళి ఇసుకల్లో దాక్కోవడానికి కొంతమంది, గోవాలో కొంతమంది తెల్లగా పూసేస్తారు ఫారిన్ వాళ్ళు వచ్చినట్టుగా. ఆడ తగలుతారు నీకు గొట్ట. మీ లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ అని చూపిస్తున్నారంట, భయపడుతున్నారంట జనాన్ని. ఏముంటుంది దాంట్లో? ఏమైనా ఉంటుంది, ఎందుకు ఉండకూడదు? నువ్వు నీ అమ్మ అంటే నేను కనీసం నీ అని కూడా అనకూడదా? నువ్వు తప్పుడు నువ్వు నా మీద పడి అడ్డదిడ్డంగా కేసులు పెడితే మీకు కనీసం కేసులు పెట్టకపోయినా ఆలోచించకూడదా? రివెంజ్ తీసుకుంటారా? రివెంజ్ అంటే ఇప్పుడు నువ్వు నన్ను తన్నినా కూడా నేను పడి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు పార్టీల కోసం కేసులు పెట్టించుకొని వాళ్ళ అమ్మలు తిట్టించుకొని ఇళ్లలో కూర్చొని నరకం చూస్తుంటే రేపు వచ్చేసిన తర్వాత చాలమ్మా మనం గెలిచిపోయినాము మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడు పోగొట్టుకున్న మానాలు పోయిన జీవితాలు ఎవడు తిరిగి తీసుకొస్తాడు? వాళ్ళు తిట్టినట్టు తిట్టరు, వాళ్ళు కొట్టినట్టు కొట్టరు. ఒక పనిష్మెంట్ అనేది ఉంటుందిగా, ఒక పనిష్మెంట్ ఉంటుందిగా, ఒక బుక్ ఉండాలిగా, దాని పేరే రెడ్ బుక్. చంద్రబాబు నాయుడు గారు సరిపోయాడు రాజకీయానికి, వాళ్ళ కొడుకు కరెక్ట్. సరిగ్గా ఉరకలేసే ఉగ్ర నరసింహ స్వరూపాలు దిగినాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 లోకేష్ గారు. ఇవి 2 దిగితే ఉంటుంది మల్టీ స్టారర్ మూవీ. ఒక్కొక్క నా కొడుక్కి ఆంధ్రప్రదేశ్లో గొండా నా కొడుకులకి. అతను చెప్పింది కరెక్ట్. ఛత్రపతి సినిమాలో మామూలుగా ఉంటాడు హీరో. ఆ పిల్లోడు నేను పోతాను మా అంటాడు, గుర్తుందే? పోయేటప్పుడు నా కాళ్ళు వస్తారా అంటాడు. ఆ టైంలో పిల్లోడు కొడితే పాప కింద పడిపోతే ఆ కింద గుట్ట ఉంటప్పుడు ప్రభాస్ గారు వస్తారు, చూస్తాడు. అదే వీళ్ళను కాళ్ళు నొక్కిన ప్రభాస్ గారే అన్ని సీన్లో చూసే వ్యక్తే. అక్కడికి వచ్చి నీకు వద్దురా అంటే ఇలా పెడతాడు, వెళ్తాడు, చెయ్యి జించేస్తాడు, కింద పక్కన కొడతాడు, చెట్టు ఊడిపోద్ది, ఆకులు రాలిపోతాయి. అంతే అంటారు ఇంకా సినిమా. అదే ఇవి 2 సరిగ్గా
వ్యవసాయం చేయడానికి సరైన టైం ఇది. భుజం మీద కాడెద్దుల్లో మోస్తారు ఒక్కొక్క. ఈరోజు కార్యకర్తల కోసం ఇద్దరు కాడెద్దులు అవుతారు చూసుకో. ఒక పక్క జనసేన వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క టీడీపీ కార్యవర్గం కోసం లోకేష్ బాబు, ఇద్దరు ఒక కాడెద్దులయ్యి ఆ నాగల్ని పైనేసుకొని ఈరోజు ఆ ప్రభుత్వంలో బాధపడ్డ ప్రతి ఒక్కరికి ఒక మంచి సాగునయ్యి మంచి వ్యవసాయాన్ని ఇస్తారు వాళ్ళిద్దరు. గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో మోడీ గారి మద్దతుదారుల్లో రేపు నడబోతుంది రెడ్ బుక్ ఉంది. ఆ రెడ్ బుక్కి మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రెడ్ బుక్ అంటే ఏదో వివేకానంద రెడ్డిని చంపినట్టు అట్లా ఉండవు కదా. అట్లా ఎందుకు మేము చేస్తాం? అంత సంస్కారం లేదంటే మాకు. ఒకటి ఉంటుంది, ఎవడు ఇబ్బంది పెట్టాడో, ఎవడు బాధ పెట్టాడో, ఎవడైతే అనుచరులతో వేధించాడో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అంతే. అమాయకమైన కార్యకర్తలు ఎవరు పడితే వాళ్ళ మీద రెడ్ బుక్ ఎందుకు ఉంటుంది? ఆయన మంచిగా చదువుకున్నాడు, తెలివైనడు, మంచి కుటుంబంలో బాలకృష్ణ గారు అమ్మాయిని చేసుకున్నాడు, మంచి సాంప్రదాయం ఉంది, వాళ్ళ పండగలంటే విలువ ఉంది, ఆడవాళ్ళంటే గౌరవం ఉంది. అయ్యో రెడ్ బుక్ ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. అది కూడా ఆవిష్కరణ ఉండాలి ఒకరోజు. ఖచ్చితంగా ఆవిష్కరణ, పుస్తక ఆవిష్కరణ ఎట్లుంటుందో, పుచ్చలపల్లి సుందరయ్య గారిది, గాంధీ గారి ఆత్మకథ ఎలా ఉంటుందో, భగత్ సింగ్ గారి చరిత్ర ఎలా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్లో జన సైనికుల మీద, టీడీపీలో ఉండేటువంటి అభ్యర్థుల మీద, అమాయకమైన ప్రజల మీద దాడులు చేసి ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్లో ఉండాలి. కానీ అది సంస్కారం లేకుండా దాడులు అలాంటివి ఉండవు. కానీ ఆలోచిస్తాం. అది రెడ్ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీడు ఎందుకు ఈ తప్పు చేసి ఆలోచిస్తాం. అందులో ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, రేపు ఓకే మీరు అనుకున్నట్టు కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా, వస్తా చెప్పు తర్వాత చెప్పు. మీరు అనుకున్నట్టు వచ్చింది. వచ్చిన తర్వాత కిరాక్ ఆర్పీ పొజిషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇట్టే ఉంటుందయ్యా నా చేపలు. నాకేం వద్దబ్బా. నేను ఒకటి అనుకుంది ఏంటంటే మనం చెప్తే జనాల్లోకి వెళ్తుంది. వాళ్ళకి చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న కూడా ఒక ఆవిడ అంటుంది నాకైతే పింఛన్ ఇచ్చాడు అంటుంది. నేను కూర్చొని చెప్పిన, ఏమ్మా నీకు పింఛన్ ఇచ్చినావు, మీ అబ్బాయి ఏం చేస్తాడు, తాగి నా బట్ట నా డబ్బులు పెరిగిపోయినాడింది, తాగి నా బట్ట నా డబ్బులు. ఏమ్మా 3,000 ఇచ్చాడు నువ్వే చెప్తున్నావు పింఛను, తాగి తీసుకెళ్ళాను అంటున్నావే, ఆ తాగిన మందు ఎవరిదమ్మా? మీ జగనన్న ఇచ్చిన మందేను. నువ్వు ఇచ్చిన డబ్బుల్నే మళ్ళీ తిరిగి తన తీసుకోవడానికి ఒక కలుషితమైనటువంటి వచ్చ అనే పేరున్న మందు తయారు చేశాడు. ఆ మందు తాగిన వాళ్ళు మళ్ళీ తాగాలనిపిస్తుందమ్మా. అప్పుడు నీకు ఇచ్చిన 3,000 పట్టుకుపోతాడు అంటే భలే చెప్పినావు అబ్బా. నాకు ఇది అర్థం కాలేదు. మందు కూడా అతనే ఇస్తున్నాడా అని తెలియదు పాపం ఆ వయసు వాళ్ళకి. కాబట్టి ఇది నీ తెలుగు వన తరపున తెలియాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. మహానుభావుడు రేపు వచ్చాయంటే మన పాసు పుస్తకాల మీద దయచేసి వినండి అమ్మ. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాంట్లో పాసు పుస్తకాల మీద 1B అని ఉంటుంది, యాడంగిల్ అని ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, విఆర్ఓ వస్తాడు, కొలుస్తాడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది, తర్వాత ఆర్డీఓ తరపున వెళ్తుంది, ఒక కథ ఉంటుందమ్మా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ వచ్చిందంటే మీ పొలాలకు సంబంధించినట్టు ఏ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండదు, మీరు కేసు కూడా పెట్టలేరు. అతని చేతిలో, అతని లబ్ధిదారుల చేతిలో ఉంటుంది. పాసు బుక్కుల మీద జగనన్న ఫోటో ఒకటి ఉంటుంది, ఇగో ఇట్టిట్టన్నా ఒకటి ఉంటుంది, గొడ్లన్నా ఒకటి ఉంటుంది, అన్న ఫోటోలు ఉంటాయి. అన్నే మీకు ఫస్ట్ నుంచి దేవుడు అన్నట్టుగా, అన్నే ఈ పొలాలన్నీ మీకు సృష్టించి మీకు ఇచ్చినట్టుగా కలియుగ దేవి వెంకటేశ్వర లాగా ఫోటో పెట్టుకుంటాడు. మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు, మీ అనాదిగా వస్తున్న పొలాలు అవి ఒక యాక్ట్ పెట్టడం కాగా పేరు కూడా వేసుకొని ఫోటో వేసుకుంటున్నాడు. కాబట్టి రానున్న రోజుల్లో మీరు ఇష్టపడే దైవం కావచ్చు, వాళ్ళ ఫోటోలు కూడా తీసేసి జగనన్నే మా దైవం అని 4-5 పాటలు రాయించుకుంటాడు, 4 పద్యాలు రాయించుకుంటాడు. బూతులు తిట్టే అష్టదరిద్రుల్ని పురోహితులుగా పెట్టుకొని ఆయన కొలువు తీరి ఒక పెద్ద ఏమంటారు దాన్ని, అష్ట కవులు అంటారు, వాళ్ళని పెట్టుకొని కొలువు తీరి వాళ్ళందరి చేత బూతులు మన అమ్మలెక్కల్ని తిట్టించుకుంటూ ఆయన ఆనందపడతాడు. కాబట్టి దయచేసి వినండి. మీ పొలాలు బాగుపడాలన్నా, మీ కుటుంబాలు బాగుండాలన్నా, ఇంట్లో ఉండే స్త్రీలని గౌరవించబడాలన్నా జన సైనికులు కానీ, వాళ్ళ పార్టీ కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ, బీజేపీకి కానీ దయచేసి ఓటేసి చంద్రబాబు గారిని సీఎం చేయండి. చంద్రబాబు గారు సీఎం అంటే మన పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది కాదమ్మా. వీళ్ళందరూ ఒకటే, వీళ్ళు ఒక తాటి మీద ఉన్నారు. మోడీ గారి ఆశీస్సులు మనకుండాయి. దయచేసి నా మాట నమ్మండి. మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, మీ కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నాను. ఎందుకంటే మనకు సమయం లేదు. చదువుకున్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని విధిశీకరించి వాళ్ళకి చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సైకో పోవాలి, సైకిల్ రావాలి, జనసేన గెలవాలి, మోడీ గారి ప్రభుత్వం మనకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరాక్ ఆర్పీని. ఓకే ఆర్పీ గారు, మీరు అనుకున్నట్టు
కూటమి ప్రభుత్వం రావాలని, జనాల్లో చైతన్యం రావాలని కోరుకుంటున్నాను. అదే ఆర్పి గారు చెప్పారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా చైతన్యమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి, ఫస్ట్ ఓటు వేయండి, అది ఎవరికి వేస్తారనేది వేసేటప్పుడు ఆలోచించండి అని ఆర్పి గారు చెప్తున్నారు. సో ఇది ఈరోజు కిరాక్ ఆర్పితో ఇంటర్వ్యూ.